హృదయ శుద్ధి గలవారు బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, చాలా ఎక్కువ సమయం పడుతుంది. నేను మ్యాక్సిమం సింప్లిఫై చేసి అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన హృదయాలని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఈరోజు వాక్యము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఓకే, ధన్యతల లిస్ట్ మనం చదువుకుంటా ఉన్నాము. మొట్టమొదటిది ఆత్మలో బీదలు లేదా ఆత్మలో దీనులు, పూర్ ఇన్ స్పిరిట్, వారు ధన్యులు అనే మాట మనం ధ్యానం చేశాము. దాని తర్వాత అదైన వెంటనే దుఃఖపడువారు ధన్యులు అనే మాట చూసాము. ఆ తర్వాత సాత్వికులు ధన్యులు అనే మాట మనం చూసాము. ఆ యొక్క మాట అయిన తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తర్వాత కనికరం గలవారు ధన్యులు. ఈ రోజున 6వ మాట హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అని మనం ముందుగానే అనుకున్నాము. ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో ఇది ఓ బ్లస్డ్ అన్నప్పుడు ఆయన అందరికీ ఆహ్వానం తెలుపుతున్నట్టుగా, అందరి కొరకు ఒక ఓపెన్ ఆఫర్, లేకపోతే అందరూ ఎవరైనా సరే ఆ ధన్యతల్లోకి అడుగు పెట్టవచ్చు అనే విధంగా ఇవి ఓపెన్ ఆఫర్స్ లాంటి, పిలుపు లాంటివి ఇవన్నీ కూడా. సో ఈ మాటలు మనం ముందే మాట్లాడుకున్నాం. ఓకే ఆత్మలో దీనులైన బీదైన వారు ధన్యులు అన్నప్పుడు ఆత్మలో దీనత్వము బీదత్వము అనేది మొదటిది స్టెప్ అనుభవించకుండా 2, 3, 4, 5 అలాగన మనం నెక్స్ట్లోకి మనం వెళ్ళలేము. పోయిన వారం మనం కనికరం గలవారు ధన్యులు అనే మాటని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజైతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే దగ్గరికి వచ్చాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట ఏంటి, వారి ధన్యతలు ఏమై ఉన్నాయి, ఎలా ఉంటాయి అన్న విషయాలు ఈ దినము ప్రత్యేకంగా మనం ఆలోచన చేసుకుందాం. ఓకే, దీన్ని మనము 4 భాగాలుగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది వాట్ ఈజ్ హార్ట్, హృదయము అంటే అర్థం ఏంటి. తర్వాత రెండవది హృదయ శుద్ధి అంటున్నారు కాబట్టి రెండవది శుద్ధి లేని హృదయం, దాన్ని ఏమంటామంటే హీబ్రూలో అనోష్ లెవవ్, అనగా సిక్ హార్ట్ అనే అర్థం వస్తుంది. అనగా రోగగ్రస్తమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము. ఆ వ్యాధి కలిగిన హృదయము రెండవ భాగంగా మనం ధ్యానం చేస్తాం. ఎందుకు వ్యాధి కలిగింది, ఎలా వ్యాధి కలిగింది, వాటి గురించి. ఆ తర్వాత 3వ భాగంకి వెళ్ళేసరికి ఆ వ్యాధి కలిగినటువంటి హృదయం కాస్త ఎలాగా ప్యూర్ హార్ట్గా మార్చబడుతుంది, హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది అనేది 3వ భాగాన్ని ధ్యానం చేస్తాం. ఆ తర్వాత 4వ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ హృదయ శుద్ధి గల వారి ధన్యతలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ధన్యులుగా దీవించబడతారు, వారి ధన్యతలు ఎలా ఉంటాయి, ఇవి మనం చూడబోయే విషయాలు. ముందుగా మనము మొదటి అంశము వాట్ ఈజ్ హార్ట్, వాట్ ఈజ్ లెవ్. బైబిల్ భాషని మనం ఆలోచన చేస్తున్నాము, బిబ్లికల్ డెఫినేషన్స్ని మనం తీసుకుంటున్నాము. చూడండి ఒకసారి, ఈ బిబ్లికల్ డెఫినేషన్స్ ప్రకారము లెవ్ అనే మాట అనగా హార్ట్ని హీబ్రూ భాషలో లెవ్ అనే మాటతో మనము సంబోధిస్తాం. ఈ లెవ్ అనే మాట 2 అక్షరాలు, అనగా ఒకటి లామెద్, తర్వాత రెండోది బెత్. ఈ 2 అక్షరాలతో లెబ్ అనే మాట పుడతా ఉంది. వాట్ ఈజ్ హార్ట్, ఆ యొక్క హీబ్రూ భాష ప్రకారము ఈ లెబ్ అనే మాటకి డెఫినేషన్ ఏంటి, వాట్ ఈజ్ హార్ట్, అసలు హార్ట్ అనగానే ఏమిటి. ఆ డెఫినేషన్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. చూడండి ఒకసారి, హార్ట్ అనగానే మనం అనుకుంటాము మనము ఇప్పుడున్న ఈ జనరేషన్ ఉన్నటువంటి నీకు నాకు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తాన్ని పంపు చేసేటటువంటి ఒక మజిల్ హార్ట్ ఒకటి మన హృదయం మన
గుండె కలిగి ఉంటుంది చూసారా, ఆ యొక్క మజిల్ హార్ట్ గురించి ఇక్కడున్న వాక్యం మాట్లాడలేదు. ఓకే, అది ఎప్పుడు కూడా ఓకే. సో ఆ హార్ట్ అనేది ఏదైతే ఉందో మజిల్ హార్ట్ గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఓకే, సో మజిల్ హార్ట్ వేరు, ఓకే, ఈ లెవ్, ఓకే, దీనికి ఉన్నటువంటి తేడాను ఒకసారి బిబ్లికల్ డెఫినేషన్ వాట్ ఈజ్ హార్ట్. ఓకే, ఇక్కడ శరీర సంబంధమైన నీ గుండె గురించి మాట్లాడలేదు, కానీ ఓకే బైబిల్ ప్రకారము ఈ యొక్క హార్ట్ అంటే ఎలా ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి ఆ యొక్క హీబ్రూ డెఫినేషన్ కనుక మనం తీసుకుంటే 2 అక్షరాలు, ఒకటి లామేద్ అంటాం, రెండోది బెత్. ఓకే, లామేద్ అనే మాట, రెండోది బెత్. బెత్ అనే మాటకి మనకు తెలుసు, బెత్ అనే అక్షరానికి మీనింగ్ ఏంటంటే ఇల్లు అని అర్థం, అనగా ఒక టెంట్ లేదా డ్వెల్లింగ్ ప్లేస్ లేదా ఇల్లు అని అర్థం. బెత్ ప్రతి అక్షరము హీబ్రూలో దానికి అదే ఒక పదమై ఉంటుంది, దానికి స్పెషల్ అర్థం ఉంటుంది, తర్వాత దాంతోపాటు దానికి ఒక పిక్చర్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాత దానికి ఒక అంకె అనగా న్యూమరికల్ వాల్యూ కూడా హీబ్రూ అక్షరాలకు ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ బెత్ అనే మాటకి ఇల్లు అని అర్థం, అందుకే బెత్ లెహెం, బెత్ ఓనీ. ఓకే, మనకి పేర్లను తెలుసు, రొట్టెల ఇల్లు, ఆహారపు ఇల్లు బెత్ లెహెం, లేదా బెత్ ఓనీ, లేకపోతే బెత్ షెమెష్, బేతేల్. ఓకే, ప్రతి చోట మీకు ఎక్కడ బెత్ అని వచ్చింది అంటే ఓకే ఇల్లు అని అర్థం. చూడండి ఒకసారి, ఓకే లవ్ అనే మాటకి మీనింగ్ ఏంటి అనడానికి ఆ అక్షరాన్ని విడదీసి చూస్తేనే దానికి సంబంధించిన డెఫినేషన్ మనకు అర్థమైపోతుంది, అనగా ఇల్లు. ఓకే, బెత్ అంటే ఇల్లు, బెత్కి ముందు లామెద్ ఉంది, అనగా లా వలికేటటువంటి ఓకే లామెద్ అనే అక్షరం ఉంది. ఈ లామెద్ అనేది ఏంటిదంటే ఇది షెఫర్డ్ రాడ్ లేకపోతే కాపరి కర్ర అనే అర్థం వస్తుంది, అనగా కాపరి కర్ర ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క లెవ్ అనే మాటకి అర్థం ఏంటిది అని కనుక మీరు చెక్ చేస్తే ఇల్లంతటిని కాచేది, ఇల్లంతటికి నాయకత్వం వహించేది, లేకపోతే ఓకే బిబ్లికల్ హీబ్రూ డెఫినేషన్ ప్రకారం వాట్ ఈజ్ హార్ట్ అంటే మీ యొక్క జీవితానికి సంబంధించిన మీ యొక్క గుడారము, మీ ఇల్లు, మీ జీవితం అని పిలువబడే మీరు వాటన్నిటినీ కంట్రోల్ చేసే సెంట్రల్ పార్ట్ అని అర్థం. ఇది మీ సోల్లో ఉండే సెంట్రల్ పార్ట్. దీనికంటూ యాక్చువల్గా మనం అనుకునే మజిల్ హార్ట్ కాదు, బైబిల్లో హృదయం అంటే అర్థం ఏంటంటే విచ్ ఈజ్ ద సెంటర్ అని అర్థం. ఇంకో మాట చెప్పాలంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ 40వ వచనం 12వ అధ్యాయం 40వ వచనంలో అక్కడ ఇలా రాస్తుంది. ఓకే, మన తెలుగు బైబిల్లోనేమో మనుష్య కుమారుడు ఆ యొక్క యోనా ఎలాగా చదుదాం ఒకసారి, 12వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇక్కడ మనకి గర్భము అనే మాట చూస్తాం, బట్ మీరు గనక హీబ్రూ లేకపోతే గ్రీక్ ఆ భాషను కనుక గమనిస్తే హార్ట్ ఆఫ్ ద ఎర్త్ అనే మాట మనం చూస్తాం, అనగా భూమి యొక్క సెంటర్లోకి వెళ్తారు అని అర్థం. ఎందుకు ఈ భూమి యొక్క సెంటర్లోకి యేసు వెళ్ళాలి అంటే మానవుల యొక్క మన యొక్క పుట్టుక క్రమం, మనం రూపించబడిన ప్లేస్ ఎక్కడంటే హెవెన్లో కాదు కానీ భూమి యొక్క సెంటర్లో నుంచి మనం తీయబడ్డాం. ఇది 139వ కీర్తనలో మనం ఈ మాట 15వ వచనంలో మనం చూస్తాం. 139వ కీర్తన 15వ వచనంలో భూమి యొక్క అగాధ స్థలములో అనే మాట, అగాధ స్థలములు గర్భము ఇవి మనం అనుకుంటాం, కానీ ఒరిజినల్గా దాని మీనింగ్ ఏంటిదంటే ద హార్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ద కోర్ ఆఫ్ ద ఎర్త్ అని అర్థం. అనగా భూమి అంతా కూడా కలిసి భూమిని అంతా తిప్పి ఆ యొక్క సెంటర్ కోర్ పార్ట్ ఏదైతే ఉందో ఓకే కోర్ ఆఫ్ ద ఎర్త్ అనగా భూమి అంతరికి సెంటర్లో ఉండేటటువంటి కోర్, ఓకే అనగా దాన్ని హార్ట్ అని పిలుస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఓకే మన లైఫ్ అంతటినీ కంట్రోల్ చేసే సెంటర్లో ఉండేటటువంటిది. అనగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా తీసుకున్నాం అనుకోండి, ఫిజికల్గా ఉండే హార్ట్ని కూడా హీబ్రూ భాషలో లెబ్ అనే పిలుస్తాం. అంటే చూడండి ఒకసారి లెవ్ లేదా లెవెవ్ అనే ప్రొనౌన్సియేషన్స్ మనం చూస్తాం. చూడండి ఒకసారి ఉదాహరణకి ఓకే మన బాడీ మన లైఫ్ అంతటికి కారణం ఏంటిదంటే మనం జీవంతో ఆరోగ్యంతో జీవంగా జీవించడానికి కారణం ఏంటిదంటే మన యొక్క శరీరంలో రక్తం ప్రవహించడం. రక్తం మనకు జీవమై ఉన్నది. ఆ రక్తాన్ని ఎక్కడికైనా సరే పంప్ చేయగలిగిన ఒకే ఒక్క పని పెట్టుకొని ఆ పని చేసేది ఎవరంటే హార్ట్. అనగా రక్తాన్ని పంప్ చేయడము, తర్వాత ఏమంటారు సైకిల్స్ రూపంలో పంప్ చేసేది ఎవరు అంటే హార్ట్ ఒకవేళ ఆగిపోతే ఓకే ఇదే హార్ట్ గురించి అనగా ఫిజికల్ హార్ట్ గురించి. మీకు ఇంకో విషయం ఏంటంటే బైబిల్ అతి పురాతనమైనటువంటి గ్రంథం. అతి పురాతనమైన గ్రంథంలో హార్ట్ గురించి మెన్షన్ చేయబడింది. లెట్స్ సే మనం కనుక
ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలోనే అక్కడ రాస్తుంది. మనకేం తెలుసు అంటే అక్కడ ఏమని రాస్తుందంటే దేవుడు అంటున్నాడు, మనుషుని యొక్క హృదయంలోని తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది. ఓకే, లెట్స్ సే అది ఫిజికల్ హార్ట్ కాదు, సోల్ హార్ట్ అనే మాటని మనం తీసుకున్నాం అనుకుందాం ఒకవేళ. ఓకే, అదే సమూయేలు గ్రంథం దగ్గరికి వెళ్ళి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, మొదటి సమూయేలు 25:37లో మనం చూస్తే అక్కడ నాబాల్ అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ నాబాల్ అనే వ్యక్తికి హార్ట్ గురించే కాదు, హార్ట్ అటాక్ గురించి కూడా రాస్తుంది బైబిల్లో. అనగా హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, ఓకే, ఆ హార్ట్ ఏమైంది అనే మాట ఇంగ్లీష్లో హూస్ హార్ట్ డైడ్ ఇన్సైడ్ హిమ్ అండ్ హీ బికేమ్ లైక్ అ స్టోన్ అనే మాట రాస్తుంది. అనగా ఆ నాబాల్ అనేవాడి గుండె ఆగిపోయిందట. ఓకే, సో ఆ గుండె చచ్చిపోయింది అనే మాట మనకు అర్థమవుతుంది. ఓకే, హార్ట్ అటాక్ గురించి మాట్లాడుతూ, ఓకే, సో హీ బికేమ్ లైక్ అ స్టోన్. అనగా అత్యంత పురాతన కాలంలోనే బ్రెస్ట్లోనే ఈ యొక్క హార్ట్ ఉంటుంది, ఈ హార్ట్ ఆగిపోతుంది అని చెప్పి బైబిల్ మెన్షన్ చేస్తుంది. తర్వాత చూడండి ఒకసారి. ఓకే, లవ్ అనే మాటకి, హార్ట్ అనే మాటకి, ఓకే, హార్ట్ అనే మాటకి అర్థం ఏంటిదంటే విచ్ ఈజ్ ద మిడెస్ట్, లేకపోతే మిడిల్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వేర్. ఓకే, నీ జీవితానికి సంబంధించిన అన్నిటినీ కంట్రోల్ చేసే సెంట్రల్ పార్ట్ ఏది ఉందో దట్ ఈజ్ యువర్ హార్ట్. ఓకే, అనగా నీ సోల్ హార్ట్ అని అర్థం. ఓకే, అంతేకాదు అక్కడ ఈ హార్ట్లో నుంచే మనకు ఆలోచనలు, జ్ఞానము ఇవన్నీ పుట్టడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమాజినేషన్స్ కానీ ఇవన్నీ మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హార్ట్ గురించి మనము ఓకే, సెంటర్లో ఉండేది అనగా అన్నిటినీ పరిపాలించేది, అన్నీ ఆ యొక్క సెంటర్లో ఉన్నటువంటి దీని కంట్రోల్లో ఉంటాయి అని అర్థం. అనగా హీబ్రూ భాష ప్రకారము ఓకే, ఆ యొక్క ఇంటిని కాపరి కర్ర, అనగా ఒక కర్రతో ఎలాగైతే ఒక కాపరి తన గొర్రెలన్నింటినీ ఎలా కంట్రోల్ చేసి ఎలా ఆ గొర్రెలన్నిటికీ సంబంధించిన ఏలుబడి అలా జరుగుతుందో, ఈ యొక్క ఇల్లంతటినీ కాచే ఒక కాపరి కర్ర ఏంటిది అంటే యువర్ హార్ట్. ఓకే, నాట్ జస్ట్ మజిల్ హార్ట్, ఇక మీ యొక్క సోల్ హార్ట్ అనగా ఆలోచన విధానానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు మనకు తెలుసు, ఓకే, మనం అందరము ఓకే ఏదన్నా ఎరిగి ఉండుట. ఓకే, లెట్స్ సే ఈ హార్ట్ గురించి ఒక 4 గుణాలు చెప్తాను చూడండి ఒకసారి. మన ఇమాజినేషన్ కానీ లేకపోతే మన ఆలోచనలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటానికి ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటి ఏంటంటే వి నో విత్ అవర్ హార్ట్, అనగా మన హృదయంతోనే మనం అన్నీ తెలుసుకుంటాం, గ్రహిస్తాం. అనగా గ్రహింపు శక్తి అనేది నీ హృదయానికి ఉంటుంది, నీ సోల్ హార్ట్. నేను మాట్లాడేది ఫిజికల్ హార్ట్ గురించి కాదు, కానీ సోల్ హార్ట్ గురించి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాటను ఆలోచించడానికి ముందు అసలు హృదయాన్ని మనం డిఫైన్ చేసుకుందాం. వాట్ ఈజ్ హార్ట్? ఓకే, నెంబర్ 1, ఓకే, ఈ యొక్క హృదయంలో నుంచే ఓకే తలంపులు, ఊహలు పుడతాయి అనగా గ్రహిస్తాము. మొదటిది గ్రహింపు శక్తి. యు నో విత్ యువర్ హార్ట్ అనే మాట రాస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. 4వ వచనం చూడు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఓకే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లును. హృదయంతో తెలుసుకుంటాం. ఓకే, తర్వాత అండర్స్టాండ్ అనగా గ్రహిస్తాం. ఆ తర్వాత ఇంకో మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో ఎలా రాస్తుంది. ఓకే, దేవుడు హృదయాన్ని గ్రహించకుండా చేయగలడు. అనగా హృదయానికి కనుక అవసరమైనటువంటి గ్రహణ శక్తి కనుక తీసేస్తే ఒక మనిషి యొక్క లైఫ్ మొత్తము, మనిషి యొక్క అభివృద్ధి, మనిషి యొక్క జీవితం మొత్తం ఆగిపోవడం మనం చూస్తాం. 17వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథం చూడండి ఒకసారి. యువర్ హార్ట్, నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసి. ఓకే, హృదయానికి జ్ఞానం అంటే అండర్స్టాండింగ్ అని అర్థం. అక్కడ అండర్స్టాండింగ్ అంటే హృదయానికి సంబంధించిన గ్రహణ శక్తిని కనుక దేవుడు తీసేస్తే ఏమవుతుందట, వారి యొక్క అభివృద్ధి కావున నీవు వారిని హెచ్చింపవు. ఓకే, హెచ్చింపబడట అనేది ఆగిపోవడం మనం చూస్తాం. ఆ తర్వాత మూడవ పాయింట్ చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. జ్ఞానము హృదయంలో నివసిస్తుంది అనే మాట చూస్తాం. ఓకే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం.
తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. ఓకే, తెలివి గలవాని హృదయంలో జ్ఞానం నివసిస్తుంది. ఓకే, జ్ఞానం నివసించే స్పాట్ కూడా హృదయంలోనే. ఓకే, తర్వాత దేవుడు గ్రహణ శక్తిని గ్రహించే శక్తి ఉన్నది హృదయానికే, జ్ఞానం నివసించేది హృదయంలోనే. నువ్వు తెలుసుకోవడమే కాదు, దేవుడు కనుక నిన్ను గ్రహించే శక్తి కనుక ఇవ్వకుండా ఆపేస్తే ఇక నీకు అభివృద్ధి అనేది ఉండదు. అందుకనే మనోనేత్రాలు వెలిగించబడిన వారమై జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు, హార్ట్ కావాలని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఇక ఇంకొక మాట చూద్దాము. ఓకే, ఇక్కడ డిజర్న్మెంట్ అంట, డిజర్న్మెంట్ ఆఫ్ ద ట్రూత్. ఓకే, ఆ యొక్క మనము సొలొమోన్ మహారాజు యొక్క ప్రార్థన మనకు తెలుసు. ఆ ప్రార్థనలో కనుక మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ మంచేదో చెడేదో వివేచించి ఈ గొప్ప నీ జన సమూహమును నీ జనాంగాన్ని ఏలుటకి అవసరమైనటువంటి ఆ యొక్క వివేచించేటటువంటి చెడు, గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ ఈవిల్ని వివేచించడానికి అవసరమైనటువంటి వివేచన హృదయం నాకు ఇవ్వమని అడుగుతాడు. ఓకే, సో ఏమంటారంటే ఇంకో మాటలో షేమా లెబ్ అనే మాట మనం చూస్తాం. షేమా లెబ్ అనే మాటకి వినే హృదయం నాకు అంటాడు. చదవండి ఒకసారి తెలుగులో 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు, ఈ గొప్ప జనమునకై న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము, వివేకము కలిగిన హృదయము అని తెలుగులో ఉంది, బట్ హీబ్రూలో షేమా లెబ్ అంటే వినగలిగిన హృదయం, అంటే వినుట. ఓకే, హీబ్రూ భాషలో షేమా అనే మాటకి హియర్, ఒబే అండ్ డూ ఇట్, అంటే దేవుని మాట వినాలి, దేవుని మాట గ్రహించాలి, దానికి లోబడాలి, దాని ప్రకారం జీవించాలి. ఈ మూడింటిని కలిపి క్షేమ అంట. అనగా జస్ట్ విని వదిలేసేది కాదు, విన్నదానికి లోబడి దాని ప్రకారం జీవించేదాన్ని క్షేమ అంటాం. అంటే సొలొమోను ఏమడిగాడంటే, దేవా నీకేం కావాలని దేవుడు సొలొమోను అడుగుతున్నాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన అంటే ద స్పీచ్ ప్లీజ్ ద లార్డ్, అనగా సొలొమోను మాటలు దేవుని సంతోషపెట్టాయట. అనగా ఇంత మంచి ప్రార్థన ఇంతవరకు ఎవరు చేయలేదు, బెస్ట్ ప్రేయర్ చేసావు నువ్వు అన్నట్టుగా సంతోషపెట్టినట్టుగా మనం చూస్తాం. ద స్పీచ్ ప్లీజ్ ద లార్డ్ అనే మాట మనం చూస్తాం. ఏంటి ఆ స్పీచ్? అందులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటిదంటే సొలొమోను తన హృదయం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఉట్టి హృదయం, ఈ హృదయం కాకుండా ఐ నీడ్ నా లైఫ్ని, నా జీవితాన్ని, నేను ఇప్పుడు ఒక రాజునయ్యాను, అనగా రాజుగా ఉండి నా లైఫ్ని నేను ఏలుకోవాలి. అంతేకాదు నా లైఫ్ని నేను ఏలుకోవడానికి యూజ్ చేసే హార్ట్తో పాటు నా హార్ట్తో నేను ఈ యొక్క దేశం, ఈ ప్రజలందరినీ నేను ఏలాలి. అయితే నాకున్న హార్ట్ సరిపోదు, గివ్ మీ అ లిసనింగ్ షేమా లెబ్, అనగా వినగలిగిన, నీకు లోబడగలిగిన మంచి హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. మనకి జ్ఞానం ఏమని అడిగినట్టుగా మనం అర్థం చేసుకుంటాం, కానీ ఆయన జ్ఞానం అడగలేదు, కానీ జ్ఞానానికి ఆధారమైనటువంటి వినగలిగిన, లోబడగలిగిన, దేవుని వాక్యానుసారంగా నడిచే హృదయం కావాలని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము అంటే ద సెంట్రాలిటీ, అనగా నీ లైఫ్ని ఏలేటటువంటి ఒక ఏరియా. నీ యొక్క బుద్ధి, లేకపోతే నీ వివేచన, బుద్ధి, జ్ఞాన, వివేచన, ఇవన్నీ కూడా నివసించే ప్రాంతం అది. సో ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో, ఏ ప్రాంతం నుంచి అయితే నువ్వు అంతా కూడా ఆపరేట్ చేయబడుతున్నావో, కంట్రోల్ చేయబడుతున్నావో, దట్ ఈజ్ యువర్ హార్ట్. ఈ హార్ట్ ఎక్కడ ఉంటుందంటే మన తలలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిబ్లికల్ భాషలో హార్ట్ అంటే ఇక్కడ కాదు, కానీ మన తలనే హార్ట్, సోల్ హార్ట్గా పిలువబడుతుంది. హార్ట్ అనే పదం రాగానే ఇప్పుడున్న మన కల్చర్కి ఇది హార్ట్లా కనపడుతుంది, కానీ హార్ట్ అంటే నీ తలనే నీ హార్ట్. సో నీ యొక్క బాడీ అంతటిని కంట్రోల్ చేసి పోషించేది, నడిపించేది ఎవరంటే నీ తల. ఆ తల హార్ట్ అయి ఉంది. సో ఈ హార్ట్ ఈజ్ ద విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ థింగ్స్, అనగా అన్నిటికీ సెంటర్లో ఉండి అన్నిటినీ కంట్రోల్ చేసి అన్నిటినీ ఏలేది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ హార్ట్ యొక్క ఫంక్షన్ గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి ఒకసారి, హార్ట్ డెఫినేషన్ మాట్లాడుకున్నాం, హార్ట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇందులో మనము చూస్తే ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇదొకటి చూసిన తర్వాత మనము నెక్స్ట్ దాంట్లోకి, అనగా ఆ యొక్క సిక్ హార్ట్ దగ్గరికి నెక్స్ట్లోకి వెళ్ళక ముందు చూడండి ఒకసారి ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఇక్కడ మనం చూస్తే మనము క్రియలు అంటాం.
ఎవరైనా సరే మంచి క్రియ, ఓకే, మంచి పని, చెడు పనులు, ఓకే, ఆ పనులు, క్రియలు ఏవైతే ఉన్నాయో, క్రియలు అన్నీ కూడా ఎలాగా అవి ఎలా తయారవుతాయి, ఓకే, క్రియలు అనేవి ఎలాగ డిజైన్ ఓకే, ఎలాగ ఓకే, ఒక మనిషి క్రియల్ని బట్టి, ఓకే, ఆ మనిషి హృదయం ఏంటో, ఓకే, మనకి యేసు ప్రభు ఇలా అంటారు, ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఏంటిదో చెప్పినట్టుగా, ఓకే, ఫలాన్ని బట్టి దాని విత్తనం ఏంటో చెప్పినట్టుగా, ఓకే, నీ క్రియలను బట్టి హృదయ స్థితి అలాంటిదో తెలుస్తుంది. ఓకే, అయితే దేవుడంట ఆయన హృదయములను పరిశోధించేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే, నువ్వు ఒక మనిషి ఎలాంటోడు తెలియాలంటే ఆ మనిషి చేసే పనులను బట్టి ఆ ఎలాంటోడు చెప్తావు. కానీ దేవుడు ఎలాగంటే చేసిన తర్వాత కాదు, కానీ చెయ్యకముందే అది ముందే ఫంక్షనింగ్ మొదలయ్యే ప్లేస్ ఎక్కడంటే హార్ట్లో మొదలవుతుంది. ఓకే, ఇది ఎలాగా మొదలవుతుందో చూడండి ఒకసారి. ఏదన్నా ఒక క్రియ, వి కాల్ ఇట్ డీడ్స్ అంటాం. ఓకే, ఇంగ్లీష్లో మనం డీడ్స్ అనగా క్రియలు అంటాం. క్రియలు అనగా డీడ్స్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే కాన్షియస్గా, పూర్తి అవగాహనతోని ఒక మనిషి ఏదన్నా ఒక పని చేస్తే, అది మంచిదవనండి, చెడ్డదవనండి, నోటితో నువ్వు ఎవరైనా తిట్టావా, లేకపోతే ఎవరైనా దీవించావా, లేకపోతే ఎవరైనా, ఓకే, వాట్ ఎవర్ యు డూ, ఓకే, నువ్వు చేసే పని, ఓకే, మాట కానివ్వండి, క్రియలు కానివ్వండి, లేకపోతే అవి ఏదన్నా ఒక పని ఉంది అంటే ఆ డీడ్ అనేది మొట్టమొదట థాట్ రూపంలో పుడుతుంది. ఎక్కడంటే హృదయంలో పుడుతుంది. దీని గురించే మనం ఆదికాండం ఇందాక చదువుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, ఓకే, ఒక్కసారి నోవాహు జలప్రలయానికి ముందు అప్పుడున్నటువంటి జనరేషన్ అంతటినీ దేవుడు పరిశోధించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ రిపోర్ట్ను ఒకసారి చూడండి. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము, ఓకే, అంటే చెడ్డ పనులు చేసిన తర్వాత చెడుతనము. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుంది చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద విస్తరించింది, ఓకే, గొప్పదైపోయింది. తర్వాత వారి హృదయం యొక్క తలంపులలో, ఎక్కడ చెడుతనం వచ్చింది? హృదయములోని తలంపుల్లోని ఊహ అంతయు, ఓకే, థాట్స్, ఓకే, ఈ ఊహా శక్తి ఏదైతుందో, ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇమాజినేషన్, థాట్ ఏవైతే ఉన్నాయో, ఇవి మొట్టమొదట ఫామ్ అవుతాయి. ఓకే, మంచి థాట్స్ కానివ్వండి, చెడ్డ థాట్స్ కానివ్వండి, ఓకే, పాప క్రియలు అవనివ్వండి. మనం ఏమంటాం అంటే పాపం చేసిన తర్వాత పాపం అంటాం. కానీ ఒరిజినల్గా దేవుని భాషలో అయితే, బైబిల్ భాషలో అయితే పాపము అనేది హృదయంలో అది తలంపు పుట్టగానే అది ముందే దేవునికి తెలిసిపోతాయి. ఆయన హృదయంలో పరిశోధించడం. అంతేకాదు, నా యొక్క ఆలోచనలు, తలంపు నాకు పుట్టక ముందే దాన్ని మొత్తం ఎరిగిన వాడు అంటాడు 139వ కీర్తనలో. ఓకే, చూడండి ఒకసారి. అంటే తలంపు పుట్టగానే ఒక చెడ్డ తలంపు పుట్టిందా, మంచి తలంపు పుట్టిందా, అది పుడుతుంది అనుకోండి. ఓకే, ఆ పుట్టడం, ఓకే, థాట్ అనేది మొట్టమొదట ఫామ్ అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి. డీడ్ అనేది మొట్టమొదట థాట్ రూపంలో, ఆలోచన రూపంలో పుడుతుంది. ఓకే, ఆలోచన పుట్టిన తర్వాత ఈ ఆలోచన నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే, ఇది వెళ్ళి విల్ అనగా ఆ యొక్క చాయిస్ అంటాం చూసారా, ఆ యొక్క విల్ చాయిస్ దగ్గరికి వెళ్ళి దాని డోర్ కొడుతుందట. ఓకే, ఒక ఇంగ్లీష్లో ఒక మంచి పోయం ఉంది. ఒకసారి ఆ పోయంని మీరు నీ స్క్రీన్ మీద పెడుతున్న తర్వాత చూడండి ఒకసారి. ఓకే, ఆ యొక్క పోయంలో మీరు చూస్తే డీడ్స్ అనేవి థాట్ రూపంలో ఫస్ట్ ఫామ్ అయ్యి తర్వాత వెళ్ళి ఎక్కడంటే విల్ లేదా చాయిస్ యొక్క డోర్ నాక్ చేస్తాయి. విల్ చాయిస్ అనేది అవుతుందో దట్ ఈస్ ద స్పాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద డీడ్స్ అనగా క్రియలు బయటికి వచ్చి జరగక ముందే ఈ యొక్క విల్ చాయిస్ దగ్గర అనగా నేను చేయాలా వద్దా, చేస్తే ఎంతవరకు చేయాలి, ఓకే, ఈ విల్ దగ్గర ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చి అనగా అవన్నీ కూడా ఒక ఫామ్, ఒక షేప్ వచ్చి అవి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం మొదలు పెడతాయి. థాట్ రూపంలో పుట్టి, ఓకే, ఇవన్నీ కూడా హృదయంలో జరిగే విషయాలు. అనగా హృదయంలో ఒక ఆలోచన థాట్గా పుట్టి అదే హృదయంలో, ఓకే, విల్ అనే దగ్గరికి వెళ్ళి ఆ విల్ అనగా చాయిస్ అంటాం. అనగా నువ్వు ఏం చేయాలని, ఓకే, నీ చిత్తము, ఇష్టము, ఓకే, చిత్తము, ఇష్టము, చాయిస్. ఓకే, జస్ట్ పోయినసారి మనం మాట్లాడుకున్నట్టుగా అంతకుముందు వారం, ఓకే, విష్ లాగుంటే సరిపోతుందా, కోరుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆశపడితే సరిపోతుందా, లేకపోతే దాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే సరిపోతుందా? ఓకే, ఇవన్నీ నీ చేతిలోనే ఉంటాయి. అనగా ఆ విల్ ప్లేస్లో ఆ విల్ ఏం చేస్తా, ఆ విల్ ప్లేస్లో అది ఫామ్ అయ్యేటప్పుడు ఎలా అవుతుందంటే దానికి సంబంధించిన ఎమోషన్స్ యాడ్ అవుతాయి, అంతేగా దానికి సంబంధించిన ప్యాషన్ యాడ్ అవుతుంది. అనగా కొంతమంది ఎందుకు వాళ్ళంతా ప్యాషనెట్గా ఉంటారు, ఓకే, ఎందుకు అంత ప్యాషనెట్గా పరిచయం చేస్తారు. ఓకే, పేతురు తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. తలకిందులుగా సిలువ వేయడానికి ఆయన్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి?
ఓకే, సో అంత భయంకరమైన, ఇంకో క్రూరమైన పాపం చేసేవాళ్ళు, ఘోరమైనటువంటి పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు అంత ఘోరమైన పాపం చేయడానికి ఆ పాపం అనేది అక్కడికి రాకముందే వాళ్ళ హృదయంలో అది ఫామ్ అవుతుంది, థాట్ రూపంలో పుట్టి ఈ విల్ చాయిస్ దగ్గర అదొక ప్యాషనెట్గా మారిపోతుంది. ఓకే, ఆ ప్యాషన్ ఏం చేస్తుందంటే అది ఓకే నెక్స్ట్ యాక్షన్ రూపంలోకి నెక్స్ట్ అది బయటకు వస్తుంది. సో నీ హృదయంలో ఆలోచించిన దాన్ని బట్టి, నీ హృదయంలో దానికి చాయిస్ అనగా ఏ స్థాయిలో దీన్ని చేయొచ్చు, చేయాలని నువ్వు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి నీ యాక్షన్స్, నీ క్రియలు అనగా ఓకే ఏది పొరపాటున అనేసాము, పొరపాటున తిట్టాము, పొరపాటున అన్నాము, ఓకే నేను చేయాలనుకోలేదు, ఓకే అలాంటి ఏమి ఉండవు, అవి ఆల్రెడీ ముందే లోపల అవన్నీ ఉంటాయి, పర్టికులర్ టైంలో అవి బయటకు వస్తాయి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? చూడండి ఒకసారి, ఆ యొక్క ముందుగానే ఇవన్నీ హృదయంలో జరుగుతాయి. ఇది హృదయం గురించినటువంటి చిన్న బ్రీఫ్ థాట్. ఓకే, హృదయము ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, హృదయము దాంట్లోనే నీ ఎమోషన్స్, తర్వాత నీ యొక్క విల్ చాయిస్, తర్వాత నీ యొక్క ఓకే క్రియలని బయటికి రాకముందే హృదయంలో. అందుకనే దేవుడు ఆ యొక్క ఆదికాండం 6:5 అంటున్నాడు, నరుల చెడుతనం అంటే బాగా చెడ్డ పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేసేదాకా వాళ్ళు చూడట్లేదు, అక్కడ దేవుడు మాట్లాడలేదు, కానీ నరుని యొక్క హృదయంలో ఆ చెడుతనము విస్తరించింది, గొప్పదైపోయిందట. సో ఆ చెడుతనము ఏ స్థాయిదంటే, దేవుడు న్యాయవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు. ఆయనకున్న పేర్లు అవి, ఆయన క్యారెక్టర్ అది. దీర్ఘశాంతుడు, కనికరం కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన నుంచి తీర్పు, జడ్జిమెంట్ వచ్చింది. ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి అప్పుడున్నటువంటి జనరేషన్ అంతా నశించాలి. అంటే ఈ నాశనాన్ని, ఆ తీర్పుని భూమి మీదకి లాగే లెవెల్కి ఆ హృదయంలోని తలంపుల్లోని ఊహ, ఆలోచనలోని ఊహ దేవుని యొక్క ఉగ్రతను భూమి మీద తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ స్టిల్ గాడ్ హాస్ అ చాయిస్. దేవుడు ఆయనకు ఒక ప్లాన్, ఒక నోవాహు అనబడుతున్న నిర్దోషమైనటువంటి నీతిమంతుడైన ఒకరిని ఎన్నిక చేసుకొని అతనితో ఒక ఓడ కట్టించి, ఆ ఓడలో అక్కడ ఎంతమంది వస్తారో అని వెయిట్ చేసి, ఎవరు రాకపోయేసరికి అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు, లేకపోతే అప్పుడున్నటువంటి ఆ యొక్క జీవులన్నిటినీ ఆ ఓడలోనికి రప్పించడము, ఒక్క ఫ్యామిలీ మాత్రమే రక్షించబడ్డం మనం చూస్తున్నాం. ఓకే, సో ఈ హార్ట్, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ఈ హార్ట్, మనిషి యొక్క హార్ట్, హృదయం యొక్క గొప్పతనం ఈ స్థాయిది కదా. ఓకే, ఈ హృదయంలోనే మనం మొట్టమొదట పరీక్ష చేసుకొని దుఃఖపడ్డాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, స్వపరీక్ష అంటాం, తెలుసు కదా మనకి. సొంతంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఓకే, నెంబర్ 1 మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. ఓకే, చూడండి ఒకసారి, పరీక్ష చేసుకొని మనం ఏమయ్యామంటే, నేను బీదవాడను, ఓకే దేవా నువ్వు నీ వాక్యాన్ని బట్టి నా హృదయము ఆ లెవెల్లో లేదు, ఆత్మలో నేను, నా సోల్లో, నా ఆత్మలో నేను బీదవాడిని. 2 అదే హృదయంలో దుఃఖపడడం మొదలుపెట్టాము. దుఃఖపడిన తర్వాత అదే హృదయంలో ఎందుకు దుఃఖపడుతున్నామంటే, ఆ హృదయంలో వ్యాధి ఉందట, ఆ హృదయానికి రోగం ఉందంట, చెప్పలేనంత రోగం ఉందంట, వ్యాధి ఉందంట. అంతేకాదు డిసిటిఫుల్, అంతేకాదు దాని మాటకి మోసకరమైనటువంటిది అనే మాట మనం చూస్తాం. అంటే మనకు తెలియకుండానే మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఈవిల్ ఇంపల్స్. ఓకే, అదే హృదయంలో 2 రకాల ఇంపల్స్ ఉండడం మనం చూస్తున్నాం, ఈవిల్ ఇంపల్స్ అండ్ గుడ్ ఇంపల్స్. దేవుడు మంచివాడు, ఆ మంచి దేవుడు మంచి హృదయాన్ని మనిషికి ఇచ్చాడు, కానీ ఆ హృదయము మోసపుచ్చబడి సిక్ హార్ట్గా మారిపోయింది, అనగా రోగగ్రస్తమైన హార్ట్గా మారిపోయింది. అదే హృదయంలో నీ హృదయానికి ఉన్న రోగం ఏంటిది అని అడిగితే, నీ హృదయంలో పుట్టే ఈవిల్ థాట్స్, ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇన్క్లినేషన్ ఏదైతే ఉందో అది నీ హృదయానికి ఉన్నటువంటి రోగము. అదే హృదయంలో నుంచి గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఇంపల్స్ కూడా ఉంటాయి, కానీ ఈవిల్ థాట్స్, ఈవిల్ ఇంపల్స్కి సంబంధించిన టీచింగ్ నీ గుడ్ థాట్స్ని డామినేట్ చేస్తున్నాయి, ఈవిలే బయటకు వస్తుంది. ఇలాంటి సిక్ హార్ట్. నెక్స్ట్ టాపిక్ మనకి ఈరోజు సిక్ హార్ట్ గురించి ఒక 2 వచనాలు మనం చూసుకుందాం. చూడండి ఒకసారి. మనిషి యొక్క సిక్ హార్ట్ అంటానికి అనోష్ లెవెవ్. అనోష్ లెవెవ్, ఈ యొక్క ఏనోషు అంటాం. ఏనోషు అనే మాటకి క్షయత అని అర్థం.
లేకపోతే సిక్ అని అర్థం. లేకపోతే ఆ యొక్క చూడండి ఒకసారి అనోష్ అనే మాటకు సంబంధించిన అర్థాలు ఒకసారి చూడండి ఒకసారి. సిక్ లేకపోతే ఆ యొక్క సిక్ హార్ట్ అని పిలువబడే ఈ హార్ట్ ఎందుకు సిక్గా మారిపోయింది? ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయాన్ని పరిశోధించువాడు. ఓకే, దేవుడు హృదయాన్ని పరిశోధించువాడు అని ఊరికే మనం వాడతాం. ఎందుకు హృదయాన్ని పరిశోధించువాడు? ఓకే, దేవుడు మనిషిని సోల్, ఓకే చూడండి ఒకసారి, నేల నుండి నేలమంటి, ఓకే దేవుని శ్వాసల నుంచి ఆ యొక్క ఆత్మ, ఓకే రువాక్, ఓకే ఆ యొక్క నేల మంటితో చేయబడినటువంటి ఆ యొక్క ఆకారంలో దేవుడు తన యొక్క ఆత్మను ఉంచినప్పుడు నరుడు హి బికమ్ అ లివింగ్ సోల్, స్పీకింగ్ సోల్ అయ్యాడు. ఆ సోల్ ఓకే బాడీని ఓకే మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఆ సోల్లో ఒక సోల్ హార్ట్ అంటాం. ఆ హార్ట్లో ఓకే దేవుడు అన్ని ఆ యొక్క హార్ట్లో నుంచే ఇవన్నీ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ కంట్రోల్ చేసే హార్ట్కి రోగం వచ్చింది అంటున్నాడు. తర్వాత చూడండి ఒకసారి, ఓకే దేవుడు మనిషికి సోల్ హార్ట్ ఇచ్చాడు. ఆ హార్ట్లో నుంచి తలంపులు పుడతాయి, ఇమాజినేషన్స్ పుడతాయి. ఆ ఇమాజినేషన్ మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఏవైనా సరే ఆ ఇమాజినేషన్ నెక్స్ట్ విల్, చాయిస్, ఎమోషన్స్తో యాడ్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఒక క్రియగా రూపొంది నెక్స్ట్ అది బయటకు వస్తుంది. ఓకే, నువ్వు ఏ పని చేసినా బయటకు వచ్చిన తర్వాత ఓకే సడన్గా ఏవి జరగవు, ముందుగానే అవి లోపల తయారవుతాయి. చూడండి ఒకసారి, ఓకే సోల్ హార్ట్లో ఇమాజినేషన్స్, సొంతంగా ఆలోచించడం, సొంతంగా ఇమాజిన్ చేయడం, సొంతంగా నేను చేయాల్సిన క్రియలకు సంబంధించినవన్నీ నా హార్ట్లోనే బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత క్రియలు చేస్తాం, క్రియలకి కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి. ఆ ప్రతిఫలాలకి దేవుని జడ్జిమెంట్ ఉంటుంది, దేవుని తీర్పు. ఓకే, నువ్వు మంచి పని చేస్తే మంచి నమ్మకమైన దాసుడా అని పిలవడం చూస్తాం, లేదా చెడ్డదాసుడా అనడం మనం చూస్తాం. మరొకసారి చెప్తాను ఒకసారి, దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషిని సోల్తో సృష్టించాడు, లివింగ్ సోల్, జీవించే సోల్. ఆ సోల్లో ఒక హార్ట్ ఉంది. ఈ హార్ట్లో ఇమాజినేషన్స్, ఊహ, తర్వాత సొంత ఆలోచన, సొంత ఇష్టము, సొంత చిత్తము, తర్వాత ఆ ఆలోచనలు క్రియల రూపంలోకి రావడం. ఓకే, ఎమోషన్సా, ప్యాషనా, లేకపోతే ఆసక్తితోనా, లేకపోతే బలమైనటువంటి కోరికతోనా, లేకపోతే ఇంకేమిటంటే ఆకలి దప్పులు కలిగి ఉంటామా, పలానా పని చేయాలని. ఓకే, రాత్రి పగళ్ళు మేలుకొని ఆకలి దప్పులతోనే ఉంటామా పలానా పని కొరకు. అంటే ఎంత ఎమోషన్తో ఉంటావు, ఎంత ప్యాషన్తో, ఇవన్నీ కూడా నీ హార్ట్లో నుంచి బయటకు వచ్చి క్రియారూపం దాలుస్తాయి. నువ్వు క్రియలు చేస్తావు, ఆ క్రియలకి కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి, అనగా ఓకే కాన్సిక్వెన్సెస్ అంటాం, అనగా ఆ యొక్క ప్రతిఫలాలు, ప్రయోజనాలు దాని వెనకాల ఫాలో అయ్యే ఉంటాయి. ఓకే, ఒక పని చేస్తామంటే దాని వెనకాల ఇంకోటి ఏదో ఉంటుంది కదా. ఓకే, ఆ యొక్క ప్రతిఫలానికి ఓకే దేవుడు జడ్జ్ చేస్తున్నాడు, దేవుడు తీర్పరై ఉన్నాడు. అయితే నువ్వు చేసిన తర్వాత తీర్పు తీర్చడం కంటే ముందే, నువ్వు చేయకముందే, నీ హృదయంలో తలంపు పుట్టకముందే నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఆ హృదయాన్ని పరిశోధించే దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. చదవండి ఒకసారి, ఇప్పుడు చదవండి ఒకసారి 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఓకే, ఈ యొక్క ధన్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే వాక్యం వచ్చిన తర్వాత ఆత్మలో బీద నేను అని అర్థమైంది, గ్రహించాం. 1, 2 నేను పాపిని, నేను దోషం కలిగిన, నేను ద్రోహిని, లేకపోతే దేవుని దృష్టికి నేను అసహ్యుడను అనే సంగతి మన నిజస్థితి మనకి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే మనకు కలుగుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్. చూడండి ఒకసారి, ఈ మాట గుర్తు చేస్తుంది. చూడండి ఒకసారి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి కరేజ్ ఉండాలి. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడానికి యూ నీడ్ మోర్ కరేజ్, ధైర్యం ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి నీకు ఏమంటారు, ఎంతసేపు బయటికి చూస్తాము, బయట ఏముంది ఏం లేదు చూస్తాం, ఎవరు ఏం చేస్తున్నారో చూస్తాం, ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. కానీ చూడవలసింది హృదయం లోపలికి వెళ్ళి మన సోల్ని మనం సెర్చ్ చేసుకోవడం.
ఓకే, సోల్ సర్చింగ్ అంటాం దీన్నే. ఓకే, మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నా హృదయంలోని తలంపులు ఎలాంటివి వస్తున్నాయి బయటికి, అవి ఏవి క్రియల రూపంలోకి వెళ్తున్నాయి, ఏది దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాయి, దేవునికి విరోధంగా వెళ్తున్నాయి పరీక్షించుకోవడం. అలా పరీక్షించుకోవడానికి ధైర్యం ఉండాలి. ఓకే, కరేజ్ ఉండాలి. తర్వాత చూడండి ఒకసారి. అయితే ఆ హృదయ పరిశోధన చేసుకుంటే అర్థమయ్యేది ఏంటంటే, నేను బీదవాడను, ఆత్మలో బీదవాడను. 2, నేను దుఃఖపడాలి, నేను నా స్థితిని బట్టి దుఃఖపడాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఏడవాలి. ఆ దుఃఖము ఓకే నాకు మారు మనసు కలిగించేదిగా ఆ దుఃఖం ఉంటుంది. ఆ తర్వాత 3వది, ఆ దుఃఖం తర్వాత సాత్వికం, సరెండర్ చేసుకుంటాం. ఎస్ లార్డ్, ఐఎమ్ హియర్, ఇప్పటి నుండి నేను నా హృదయాన్ని నీకు తగ్గించుకొని నేను నీకు లోబడతాను అని చెప్పి, దాని తర్వాత నెక్స్ట్ లోబడిన తర్వాత 4వది ఓకే నీతి కొరకు ఆకలి దప్పుల్ని మన హృదయానికి నేర్పించుకుంటాం. తర్వాత ఆ నెక్స్ట్ ఫస్ట్ కనికరాన్ని ముందు నేర్చుకుంటాం. కనికరం గలవారు ధన్యులు. ఆ యొక్క కనికరాన్ని, దేవుని యొక్క క్యారెక్టర్ని హృదయానికి మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు హృదయాన్ని ప్యూరిఫై చేసుకుంటాం. ఎలా ప్యూరిఫై? ఓకే, సిక్ హార్ట్. ఓకే, ఇందాక మనము ఆ యొక్క ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్టుగా ఓకే హృదయంలోని తలంపుల ఆలోచన, ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే. అది విస్తరించిందట, దేవుని ఉగ్రతను భూమి మీద తెచ్చేదిగా విస్తరించిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, అదే నీ హృదయము ఘోరమైన వ్యాధి గలది అనే మాట మనం చూస్తున్నాం. దాన్ని గ్రహించేవాడు ఎవడు? ఎవరన్నా గ్రహిస్తారా? తన హృదయాన్ని తాను పరీక్షించుకొని ఎవరన్నా గ్రహిస్తారా అని చూసే ఓకే ఆ దేవుడు చూడండి ఒకసారి దాన్ని గ్రహించి నేను పరిశోధించేవాడు. ఓకే, మరొకసారి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నప్పుడు యు ఆర్ అలైనింగ్ విత్ యువర్ గాడ్. నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు ఓకే ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు పరిశోధించడానికి నువ్వు టైం తీసుకొని కూర్చున్నప్పుడు నీవు నీ దేవునితో అలైన్మెంట్ అవుతున్నావు. ఎంతసేపు దేవుడు నాకు ఇవ్వలేదు, ఏం చేయలేదు అని చూడడం ఆపి, నా హృదయంలో నుంచి ఏం బయటకు వస్తున్నాయి, ఏవి క్రియలుగా మారుతున్నాయి, ఏవి ఏ లెవెల్కి మారుతున్నాయని చూసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఓకే ఇప్పటిదాకా మొట్టమొదటిది హార్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆ హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో మాట్లాడుకున్నాం. తర్వాత ఆ హార్ట్కి సంబంధించిన వ్యాధి, రోగం గురించి మాట్లాడుకున్నాం. ఈ హృదయ సంబంధమైన ఈ వ్యాధి అనేది ఇది ఏదో ఒకరిద్దరికి సంబంధించిన స్టోరీ కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అంటున్నారంటే పాప ఆలోచనలు, ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ థాట్స్ని ప్రొడ్యూస్ చేసే హార్ట్ చేత ప్రతి ఒక్కరు నింపబడ్డారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ మనము చూస్తే ఇక నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం. 3rd టాపిక్లోకి, దట్ ఈజ్ ప్యూర్ హార్ట్. ఓకే, ఈరోజు మన టాపిక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే ప్రతి హృదయము రోగముతోనూ, ప్రతి హృదయము మోసముతోనూ, ప్రతి హృదయము దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి ఆలోచనలని, క్రియల్ని ప్రొడ్యూస్ చేసేదిగా మారిపోయినప్పుడు మన హృదయాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఎలా ప్యూరిఫై చేసుకోవాలి. ఓకే, ఈ ప్యూర్ హార్ట్ అనే మాటకి హీబ్రూలో బరేయి లెవెవ్ ఓకే లెవెవ్ అని 2 సార్లు రకరకాలుగా మెన్షన్ చేయడం మనం చూస్తాం. లెవ్ అన్న హార్టే, లెవెవ్ అని అక్కడక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఎలాగా మనము ఈ యొక్క ప్యూరిఫై చేసుకుంటాం, మన హృదయాన్ని ప్యూరిఫై చేసుకోవడం ఎలాగా? దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఓకే, ఇందులో మనం చూస్తే నంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే మనిషి యొక్క సొంత ఇష్టం మీద ఇది ఆధారపడింది. అంటే నీ ఇష్టం, అది నీ సొంత ఇష్టం. చూడండి ఒకసారి. ఓకే, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు. ఆ 10 ఆజ్ఞల తర్వాత ఆ 10 ఆజ్ఞలన్నింటినీ సమ్మరైజ్ చేసినటువంటి 2 అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనకు తెలుసు. ఓకే, ఏంటి ఆజ్ఞలు? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, బలముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. అంటే ఓకే, దానికంటే ముందు ఓ ఇశ్రాయేలు వినుము. ఒకసారి ఈ మాట చదువుదాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి.
ఓకే, ఇట్ ఈస్ ఆల్ అనగా నా హృదయ శుద్ధి అనేది ఓకే ఎలా జరుగుతుంది అంటే ఓకే ఎలాగా హృదయ శుద్ధి కలుగుతుందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 1, మొట్టమొదటిది మనుషుని సొంత ఇష్టం ఉండాలి, నీకు ఇష్టం ఉండాలి. నీ హృదయ శుద్ధి నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇష్టపడకుండా నీ హృదయాన్ని ఎవరు శుద్ధి చేయలేరు. చూడండి ఒకసారి. ఓకే, నంబర్ 1 ఓకే హ్యూమన్ విల్ఫుల్ ఇంటెన్షన్. ఓకే చూడండి ఒకసారి 6వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎస్, ఇంగ్లీష్లో మనం చూస్తే నంబర్ 1 విత్ ఆల్ యువర్ సోల్, నంబర్ 2 విత్ ఆల్ యువర్ హార్ట్, నంబర్ 3 విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అంటే నీకున్న శక్తి, బలము, యోగ్యత, ఓకే నీకున్న ఎబిలిటీ, నీకున్న కెపాసిటీ అంతటితో, నీ హృదయం అంతటితో, అంటే నీ హృదయంలో పుట్టే ఆలోచనలతో దేవుని ప్రేమించాలి, నీ హృదయంలో పుట్టే తలంపులతో దేవుని ప్రేమించాలి. ఆ తర్వాత నీ సోల్, నీ లివింగ్, నీ లైఫ్ స్టైల్ అంతటితో నువ్వు దేవుని ప్రేమించాలి. ఓకే, ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? ఓకే 4వ వచనం ఏమని మొదలైంది? ఓ ఇశ్రాయేలు వినుము. మరొకసారి 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యూనో దీన్ని, ఈ వచనాల్ని షెమా ప్రేయర్ అంటాం. ఈ షెమా ప్రేయర్ అనే ఈ ప్రేయర్ ఏదైతుందో, ఈ షెమా ప్రేయర్ అనే ఈ ప్రేయర్ ఓకే దినమునకు 3 సార్లు చేస్తారు. ప్రతి యూదుడు దినానికి 3 సార్లు ఈ ప్రార్థన చేస్తాడు. ఉదయాన్నే లేచినప్పుడు, మధ్యాహ్నం ప్రార్థన చేసినప్పుడు, సాయంకాలం ప్రార్థన, 3 సార్లు ప్రార్థన చేసిన ప్రతిసారి యెరూషలేము తట్టు తిరిగి తన యొక్క చేతులు, తన యొక్క అరచేయిని కళ్ళ మీద పెట్టుకొని, అంటే కళ్ళు మూసుకొని అనగా తనకు తాను చెప్పుకుంటూ, ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడు అద్వితీయుడు, ఆయన ఒక్కడే. అంటే ఇంకా ఏ దేవుడు లేడు, ఎటువైపు చూడకు, ఏది నీకు దైవం కాదు అని చెప్పి అన్నిటి మీద మనసు తీసేసి ఓకే తనకు తాను చెప్పుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి తన హృదయానికి చెప్పుకుంటున్నాడు, ఓ విత్ ఆల్ యువర్ సన్. ఓకే చదవండి ఒకసారి, ఇది ప్రార్థన. ఓకే ఇది ప్రార్థన. మరొకసారి, ఓ ఇశ్రాయేలు విను, నీ యొక్క మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఓకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించు. ఓకే విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఈ ఆజ్ఞను తను చెప్పుకోవడం. ఓకే సో ఓకే నీ ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయం యొక్క ప్యూరిటీ అనేది నీ చేతిలో, అనగా ప్రతి హ్యూమన్, అనగా మన యొక్క విల్ఫుల్ ఇంటెన్షన్, మన యొక్క ఇష్టం మీద ఆధారపడింది, మన ఇంటెన్షన్ మీద ఆధారపడింది. ఓకే తర్వాత చూడండి ఒకసారి. ఓకే ఇక్కడ ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అనేది ఫస్ట్ స్టేజ్ వెళ్ళాల్సిన పాయింట్ ఎక్కడంటే ఓకే సర్కంసిషన్, సున్నతి జరగాలి. మరొకసారి, ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది అన్నదానికి మొదటిది నీకు ఇంటెన్షన్, నీకు ఇష్టం ఉండాలి. నువ్వు సొంతంగా తెలుసుకోవాలి, నా హృదయానికి శుద్ధి కావాలి, నా హృదయంలో పుట్టే ఆలోచనలు, తలంపులు బట్టే నా క్రియలు ఆధారపడి ఉన్నాయి, నా జీవన విధానం మారితే కానీ నేను బాగుపడను, దేవుడు కోరుకున్నట్టుగా నా క్రియలు, నా జీవితం లేదు. కారణం ఏంటంటే నా హృదయం సరిగా లేదు. అయితే నా హృదయంకి జరగాల్సినటువంటి సెకండ్ది ఏంటంటే, అనగా అతి ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే హృదయానికి సున్నతి జరగాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, హృదయ సున్నతి అనేది ఏదైతే ఉందో ఓకే మనకు తెలుసు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము 20 చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువు ఒకసారి. నీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును. నెక్స్ట్ కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి కాకపో. సున్నతి కాదు. ఓకే నెక్స్ట్. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడిగా ఎంచబడును. నెక్స్ట్.
మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. నెక్స్ట్, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. ఓకే. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, సున్నతి హృదయ సంబంధమైనది. ఒక్క చిన్న మాట నేను ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకెళ్తాం. చూడండి ఒకసారి. ఓకే, హృదయమునకు సున్నతి అంటే అర్థం ఏంటి? ఓకే, చాలాసార్లు మనం అనుకుంటాం ఇది కొత్త నిబంధనకు సంబంధించింది. ఒక్కసారి చూడండి ఒకసారి, ఇది యాక్చువల్గా కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలోనే ద్వితీయోపదేశకాండంలోనే మనం ఈ మాట చూస్తాం. ఓకే, చూద్దాం ఒకసారి. 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 31:6 అనుకుంటా. ద్వితీయోపదేశకాండము, అంతేనా? మరియు నీవు బ్రతుకుటకై 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ వచనం చదువు ఒకసారి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. ఓకే, ఆ ఆజ్ఞ అనుసరించడం కోసం నువ్వు ముందు ఏం చేయాలంటే, నీ దేవుడైన యెహోవా తనకి లోబడుటకు నీ హృదయమునకును, ఓకే, లోబడుటకు హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేస్తాడు. ఓకే, హృదయ సున్నతి అంటే అర్థం ఏంటంటే, ఓకే, సంథింగ్ నా హృదయం నుంచి కట్ చేయబడాలి. ఏం కట్ చేయబడాలంటే, ఓకే, ఏది కత్తిరించబడాలి? నా హృదయం నుంచి కత్తిరించబడాలి. ఏది కత్తిరించబడాలంటే, నా హృదయంలో ఏదైతే దేవునికి లోబడకుండా చేసే విషయం ఉందో అది కత్తిరించబడాలి. స్టబాన్నెస్. ఓకే, దేవునికి లోబడనొల్లకుండా చేసేటటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో నా హృదయంలో, దాన్ని కట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సున్నతి హృదయ సంబంధమైనది అని ఓకే పౌలు మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశకాండం 36వ వచనంలో ముందుగానే అది మెన్షన్ చేయబడింది. యాక్చువల్గా ఓకే, అబ్రహాము సంతానమైన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ, ప్రతి జనాంగము కూడా సున్నతి కలిగి ఉండేవారు. అనగా శరీర సంబంధమైన బాహ్యమైనటువంటి సున్నతి కలిగి ఉండేవారు. ఓకే, శరీరం మీద ఆ యొక్క నిబంధన గుర్తుగా ఆ యొక్క కట్ని వాళ్ళు కలిగి ఉండేవారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఓకే, శరీర సంబంధమైనటువంటి సున్నతి. ఓకే, చూడండి ఒకసారి, యూదుడు అయిన వాడు ఎవరైతే ఉన్నారో, ఓకే, అక్కడ ఉన్నటువంటి రోమపత్రికలు ఏం రాస్తుందంటే, యూదుడైన వాడు బయట సున్నతి కలిగి ఉండాలి. బయట సున్నతి కలిగి ఉండి లోపల హృదయానికి సున్నతి లేదనుకోండి, వాడు యూదుడు కాదు. మరొకసారి రోమపత్రికలో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, బయట సున్నతి కలిగి ఉండి లోపల సున్నతి నీకు లేకపోతే నువ్వు సున్నతి లేనోడివే, యూదుడివి కాదు నువ్వు. అలాగని చెప్పి బయట సున్నతి లేని యూదుడు కానటువంటి మనలాంటి అన్యులు, యూదేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బైబిల్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు ఏమవుతారట, బయట సున్నతి లేకపోయినా లోపల సున్నతి ఉంటే వీళ్ళు యూదులుగా ఎంచబడతారట. ఓకే, తేడా అర్థమైంది కదా. యూదులైన వాళ్ళు బయట లోపల 2 సున్నతులు ఉండాలి. యూదులు కాని వారు ఎవరుతున్నారో, అనగా అన్యులమైనటువంటి మనం ఎవరైతున్నామో బయట లోపల, ఓకే, బయట సున్నతి లేకపోయినా లోపల సున్నతి కలిగిన వారమై ఉండాలి. ఇది పౌలు మాట్లాడుతున్న మాట. అంటే మొట్టమొదట ఓకే, మన యొక్క హృదయ శుద్ధి కలగడానికి ముందు జరగాల్సిన పని ఏంటంటే హృదయానికి సున్నతి. ఓకే, సున్నతి అంటే అర్థం ఏంటిదంటే, ఒకటి కత్తిరించబడాలి. ఏం కత్తిరించబడాలి అంటే నాట్ ఫిజికల్ థింగ్ అది. ఓకే, నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో ఏ ఏరియా అయితే దేవునికి దేవునికి లోబడకుండా చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కత్తిరించబడమే, దేవుడికి లోబడేవారుగా మార్చబడమే హృదయ సున్నతి.
మరొక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం. ఓకే, పౌలేమో హృదయ సంబంధమైనది అన్నాడు. హృదయ సంబంధమైన సున్నతి అంటే అర్థమైంది. ఓకే, ఈరోజు ఓకే, ద ప్యూర్ హార్ట్ అనగా నీ హృదయ శుద్ధి కలగడానికి ముందు హృదయానికి సున్నతి కలగాలి. ఓకే, చదవండి ఒకసారి ఆ యొక్క 6వ అధ్యాయం 30వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడండి ఒకసారి. నీవు బ్రతుకుటకై బ్రతకాలి. ఓకే, బ్రతకడం కోసం, బ్రతకాలంటే నీ పూర్ణ హృదయంతో, మళ్ళీ ఆజ్ఞలు అనుసరించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా, దేవుణ్ణి ప్రేమించున్నట్లు, దేవుని ఆజ్ఞలు గైకొన్నట్లు నీ దేవుడైన యెహోవా నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఓకే, ఎవరు చేస్తారు ఈ సున్నతి? దేవుడు చేస్తాడు. ఒక్కసారి చూడండి ఒకసారి. మొదటి పాయింట్, ఓకే, ఒకటి మన ఇంటెన్షన్ ఉండాలి. దేవా, ఐఎమ్ వెరీ సారీ, నేను ఉండాల్సిన స్థాయిలో నా జీవన విధానం నువ్వు కోరుకున్న స్థాయి, నీ చిత్తంలో నేను లేను, నీ ఇష్టానుసారమైన జీవితం నాకు లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా ఇంటెన్షన్తోని నన్ను నేను పరీక్షించుకొని నీ దగ్గరికి వచ్చాను, నీకు నేను లోబడతాను, నీవు నా హృదయ సున్నతి చేయి అనే మాట మనం చూస్తాం. ఇది ద ఫస్ట్, ఓకే, మొట్టమొదటి ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్. ఓకే, చాలామంది ఓకే, ఈవెన్ ఓకే, వాక్యం తెలిసిన వాళ్ళ ఉండొచ్చు, వాక్యం తెలియని వాళ్ళ ఉండొచ్చు, హృదయ సున్నతి అనగా హృదయంలో దేవునికి లోబడం వల్లని స్థితి ఏదైతుందో అది ప్యూర్ హార్ట్ కాదు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త చూడండి ఒకసారి. హృదయ సున్నతి తర్వాత ఈ హృదయ సున్నతిలో మనిషి యొక్క ఏర్పాటు అనగా మనిషి యొక్క ఇంటెన్షన్ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం దేవుడు సున్నతి చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ విత్ your willful intention. With the help of God, with your willful intention అనగా నీ సొంత ఇష్టముతోని మరియు దేవుని సహాయముతోని ఆ యొక్క ప్యూర్ హార్ట్ సాధించుకుంటాం. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. దీని గురించి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు పాపం చేశాడు. దావీదు జీవితంలోనే ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ దావీదు ఊరియా భార్యగా ఊరియా విషయంలో తప్ప, దావీదు ఒక్క ఊరియా విషయంలో తప్ప ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. యథార్థవంతుడు, లేకపోతే ఎక్కడ దావీదులో ఏ దోషము లేదు అనే మాటలు మనం చూస్తాం. దావీదు ఏ యథార్థవంతుడు, ఒక్క ఊరియా విషయంలో తప్ప. ఓకే, ఆ ఒక్కదాని విషయంలో ఆయన పాపం చేసినప్పుడు ఓకే 51వ కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తనలో 10వ వచనంకి వెళ్ళినప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు. ఓకే, చూడండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా యందు శుద్ధ హృదయం, ప్యూర్ హార్ట్. ఓకే, ప్యూర్ హార్ట్ని హీబ్రూ భాషలో బెరై అనే మాట, బెరై లెవ్ అనగా ఓకే, నా హృదయానికి సున్నతి చేయమని అడుగుతున్నాడు. నా హృదయంలో ప్యూర్ హార్ట్ అనగా శుద్ధ హృదయం నా అంతరంగమందు కలుగజేయను ఆయన. ఓకే, ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను పాపం చేశాను. నేను నా హృదయాన్ని హృదయాన్ని మార్చగలిగిన వాడు, హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడే. ఆ హృదయాన్ని మార్చాలి అంటే ముందు మనం ఇంటెన్షన్ అనగా మనంతటా మనము ఒప్పుకోవాలి. యేసు ప్రభు అందరి కొరకు మరణించాడు. కానీ తన్నెందరూ సొంత ఇష్టంతోని, సొంత ఆలోచనతో, సొంత అవగాహనతోని అంగీకరిస్తున్నారో వారు రక్షించబడతారు. అలాగే ఈ రోజున ఓకే, నెంబర్ 1 మొట్టమొదటిది మన యొక్క ఇంటెన్షన్తో, దేవుని సహాయంతో మన హృదయానికి సున్నతి జరగాలి. ఓకే, దావీదు పాపం చేసినప్పుడు, దేవా నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఒకసారి ఆ మాట ముందు మాట చదవండి ఒకసారి. మొదటి వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చేత నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశాను. నేను ఊరియాకు కాదు, బెత్షెబాకు కాదు, ఈ యొక్క ప్రజలకు కాదు, ఎవరికో విరోధంగా కాదు, నేను నీకే విరోధంగా పాపం చేశాను. దయచేసి నా యొక్క అంతరంగమందు శుద్ధ హృదయం దయచేయి. దావీదు దాన్ని ఎరిగినవాడు గనుక
తన పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ ఆయన అడుగుతున్నాడు, ఓకే, నాకు శుద్ధ హృదయం దయచేయి. ఇదే విషయం గురించి అనగా దేవుని సహాయం లేకుండా, మన ఇంటెన్షన్ లేకుండా మనం ఈ ప్యూర్ హార్ట్ని పొందుకోలేము. ఆ తర్వాత స్టెప్ చూడండి ఒకసారి. యెహెజ్కేలు మాట్లాడుతూ ఇలా అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక ప్రవచనం, దేవుని యొక్క ప్రవచనం మనం చూస్తాం. చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, ఎస్, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సాఫ్ట్ హార్ట్, ఓకే, మాంసపు గుండె, కఠినమైన హృదయం అనగా దేవునికి లోబడినటువంటి ఆ యొక్క కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు గుండె, ఆ మోసకరమైన హృదయాన్ని నేను మారుస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత ఇదే వచనాన్ని ఇర్మియా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా ప్రవచనాన్ని ఒకసారి చూడండి ఒకసారి. ఈ దినములైన తరువాత, ఓకే, నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన, ఒక నిబంధన చేయబోతున్నాను. ఎవరితోనండి? ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను ఒక నిబంధన చేయబోతున్నాను. ఏంటి ఆ నిబంధన? వారి మనస్సులలో, వారి హృదయాల్లో అని అర్థం. ఓకే, హార్ట్స్. ఓకే, వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో నేనేం చేస్తాను? నా ధర్మ విధి ఉంచెదను. ఓకే, నేను నా యొక్క ఆజ్ఞలని, నా విధులని, ఓకే, వారి హృదయంలోనే ఉంచేస్తాను. ఇంకా తర్వాత వారి హృదయం మీద దాన్ని వ్రాస్తాను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనై ఉందును, వారికి నేను దేవుడనై ఉంటాను, వారు నాకు జనులై ఉంటారు. నిబంధన చేసుకుంటున్నా. ఓకే, తర్వాత వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందుడి అని తమ పొరుగు వారికి గాని, ఓకే, చెప్పుకునే పని ఉండదు. తమ సహోదరులకు గాని ఉపదేశం చెప్పుకునే పొజిషన్ ఉండదు. అంటే హృదయంలో ఒక మనిషి దేవుని గురించి ఎరిగిన తర్వాత అనగా, ఓకే, ఇది మనకి ఈ ఎరా అనగా ఈ యుగములో ఇది మనం దీన్ని పొందలేము. ఓకే, ఇది ఒక రాబో యుగమందు అనగా మిలీనియం అనగా మెస్సయ పాలనలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలనలో, ఓకే, నువ్వు గ్రహించు, దేవుని తెలుసుకో అని చెప్పుకునే పని ఉండదు. ఓకే, సరే చూడండి ఒకసారి. ఓకే, వారి హృదయాల్లోనే నేను నా ఆజ్ఞలు, నా యొక్క వాక్యము, నా యొక్క ధర్మ విధులు నేను అందులో రాసేస్తాను. ఓకే, దీని నెరవేర్పు గురించి పౌలు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. యేసు ప్రభు యొక్క అర్పణ తర్వాత ఆ అర్పణ గురించి మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు పాప పరిహారార్థంగా బలైపోయాడు అని చెప్పిన తర్వాత, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి. చూడండి ఒకసారి పైనుంచి మనం చదివితే క్రీస్తు యేసు మరణం గురించి అక్కడ రాస్తుంది. యేసుక్రీస్తు మన పాప పరిహారార్థ బలిగా ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని, ప్యూర్ చేయబడు వారిని అనగా శుద్ధి చేయబడు వారిని సదాకాలం శుద్ధి చేయనట్లుగా ఆయన ఏం చేశాడట? ఆయన యొక్క రక్తం వలన, ఆయన శరీరం వలన, ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడడం వలన మనందరము పరిశుద్ధులమయ్యాము అని చెప్తాడు, ప్యూర్ అయిపోయామని చెప్తాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమంటాడంటే, ఇక వారి పాపాలు నేను క్షమించాను అంటాడు. పాపాలు క్షమించబడిన నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, హృదయం సున్నతి చేయబడింది. ఆ చేయబడిన హృదయంలో దేవుడు తన ఆజ్ఞలు, తన వాక్యం రాశాడని చెప్తున్నాడు. చదవండి ఒకసారి. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనస్సు మీద వారి హృదయం మీద నేను రాస్తాను తర్వాత అని చెప్పిన తర్వాత, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. జాగ్రత్తగా ఒకసారి. ఓకే, హృదయం మీద వ్రాస్తాను అని చెప్పిన తర్వాత వారి పాపాలు క్షమిస్తానని చెప్తున్నాడట. ఓకే, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, ఓకే, మాటలకి లోబడడం వల్ల నీ హృదయాలు, కఠిన హృదయాలు, ఈవిల్ హార్ట్స్, ఇవన్నీ రోగగ్రస్తమైన హృదయం గురించి మాట్లాడాలి. అవి ప్యూరిఫై అవ్వడానికి సర్కంసిషన్ అనగా దేవుని మాటకి లోబడే హృదయం కావాలి. లోబడిన తర్వాత ఓకే ఏం చేయాలి అంటానికి దేవుని వాక్యాన్ని హృదయంలో రాసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ గురించి అక్కడ అవన్నీ రాయడం మనం చూస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, దేవుని వాక్యము. ఓకే, నెంబర్ 1 విత్ యువర్ ఇంటెన్షన్, with your willful intention. Number 2 with the help of God. Number 3
ఓకే ఈ రెండిటి ద్వారా జరిగేది హార్ట్ సర్కంసిషన్. నెక్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ వచ్చే టాపిక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని విధులు ఏవైతున్నాయో అవి మన జీవితంలో మన హృదయాన్ని శుద్ధి చేయడానికి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనం చూసుకుందాం. చూడండి ఒకసారి 3వ భాగంలో మనం చూస్తే ఓకే, ప్యూర్ హార్ట్ త్రూ హిస్ కమాండ్మెంట్స్. గాడ్ కమాండ్మెంట్స్ ఆర్ ప్యూర్. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు, ఆయనకు సంబంధించినటువంటి ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా కేవలము అవి శుద్ధి అయినవి, అవి పవిత్రమైనవి అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. మనకు తెలుసు ఈ వాక్యము, ఆయన వాక్యము 19వ కీర్తనలో ఈ మాట రాస్తుంటుంది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు ప్యూర్, నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. హృదయమును సంతోషపెడతాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది ప్యూర్. దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము పవిత్రమైనవి అని 19వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ మనము ఇంకొక ఈ భాగాన్ని మనం కొంచెం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవు. చూడండి ఒకసారి. భూమి ఆకాశాల గురించి అవన్నీ మాట్లాడుతూ, అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఇవన్నీ లయమైపోతాయి, అన్ని పోతాయి, అన్ని నాశనం అయిపోతాయి. తర్వాత ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్యూర్ ప్రవర్తన అనగా క్రియలుతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఒకసారి చూడండి ఒకసారి. ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పి వాటన్నిటి గురించి టెన్షన్ పడుతూ బతకండి అని చెప్పలేదు. అవన్నీ అలాగే వెళ్ళిపోతాయి. కానీ మీరేం చేయాలంటే, మనం ఏం చేయాలి అనగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చూడండి ఒకసారి. ఆ రాకడ కొరకు ఆశతో ఆపేక్షించాలట. ప్రభు రాకడ కొరకు ఈ రోజన్నా వస్తావా నాయనా నువ్వు. ప్రభు రాకడ కొరకు ఆశతో ఆపేక్షించు. ఒకసారి చూడండి ఒకసారి ఏమని రాస్తుందా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి, దానిని ఆశతో ఆపేక్షిస్తూ ఉండాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, మీరు రోజు పరిశుద్ధమైన ప్రవర్తన అనగా హృదయ శుద్ధితోనే పరిశుద్ధమైన ప్రవర్తన వస్తుంది. నెక్స్ట్ భక్తితో ఉండాలి. ఎంతో జాగ్రత్త గలవారై, ఎంతో మీ జాగ్రత్త మీరు చూసుకోండి. అంటే అన్నీ లయమైపోతాయి, అన్నీ పోతాయి, దట్స్ ఓకే. వాటి గురించి మాట్లాడుకొని వాటి గురించి చదివినంత మాత్రాన మనకి అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పి బాధపడక్కర్లేదు. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఆయన రాకడ ఈ తొందరగా రావాలని చెప్పి ఆశతో ఆపేక్షిస్తూ ఉండమంటాడు. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండమంటాడు. ఎలాగ మనం ప్రవర్తనని ఎలాగా పరిశుద్ధంగా మార్చుకోగలం? కీర్తన 119 కీర్తన రాస్తుంది, యవనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధిపరచుకుంటారు. దేని చేత శుద్ధిపరచుకుంటారట? నీ వాక్యం చేతనే. 119 కీర్తనలో మనం ఆ మాట చూస్తాం. నీ వాక్యం చేతనే మనం దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రమైనవి. వాటి చేత మన యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనని అలవాటు చేసుకోవాలి. అంటే హృదయంలో రాయబడిన వాక్యము అవి మెడిటేట్ అవ్వాలి, అనగా ధ్యానం జరగాలి. నేనేం చేస్తే బాగుండు, నేను ఎలా చేస్తే బాగుండు అని చెప్పి ఆ యొక్క పరిశుద్ధమైన క్రియలు, నీతి క్రియలు, సత్క్రియలు అనబడుతున్న దేవుని ఆజ్ఞలు అనుసరించిన దగ్గరికి మనం రావాలి. ఆ తర్వాత ఇంకో మాట చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమైనా రాస్తుందో దేవుని వాక్యం గురించి అక్కడ ఒక మాట రాస్తుంది. 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యం ఏదైతే ఉందో అది పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైన ఆజ్ఞలు, నీతి కలిగిన ఆజ్ఞలు, ఉత్తమమైన ద బెస్ట్ కమాండ్మెంట్స్. ఈ ఆజ్ఞలు విధుల గురించి ద్వితీయోపదేశకాండకి వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. దేవుని కట్టడలు, దేవుని వాక్యం ఏదైతే ఉందో అవి చాలా ఒకటి పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, తర్వాత అవి న్యాయమైనవి, అవి నిర్దోషమైనవి. తర్వాత చూడండి ఒకసారి 4వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశకాండ. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించి వాటిని గూర్చి
విను జనముల దృష్టికి విను. ఓకే, మీరు వీటన్నిటిని దేవుని వాక్యాన్ని అనుసరించుకొని నడుస్తూ ఉంటేనంట, ఓకే, మీరు నడుచుకోవడాన్ని ఇతర జనులు చూస్తారు కదా, ఆ చూసినప్పుడు ఏం జరుగుద్దట చూడండి ఒకసారి. వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఓకే, అబ్బా వీళ్ళు జ్ఞానం కలిగిన జనం. తర్వాత చదవండి ఒకసారి. అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు కలిగిన జనం. ఓకే చూడండి ఒకసారి, ఫలానా జనం జ్ఞానం కలిగిన వాళ్ళని ఎలా తెలుస్తుందంటే వాళ్ళు దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తున్న దాన్ని బట్టి. అందుకనే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇప్పటికీ జ్ఞానం కలిగిన దేశంగానే, జ్ఞానం కలిగిన జనాంగానే చూస్తాం. ఓకే చూడండి ఒకసారి, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు అన్నీ మూర్ఖంగా ఉంటాయని చెప్పి ఎవరి గురించి అంటున్నామో, ఓకే వాళ్ళు అనుసరించే ఆ యొక్క ప్రవర్తన ఏదైతుందో దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ అని అర్థం. చూడండి ఒకసారి, ఓకే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, నువ్వు నీ యొక్క పాలసీ లేకపోతే నీ యొక్క లైఫ్ స్టైల్, నీ యొక్క దేవుడి కట్టడలు నువ్వు అనుసరిస్తూ ఉంటే నీ ప్రవర్తనను చూసి ఇతరులు చూసి వాళ్ళు అంటారట, వీరు జ్ఞాన వివేకం కలిగిన జనాంగము అంటారట. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ మన జ్ఞానము దేవుని వాక్యం వలనే వస్తుంది అంటానికి. ఓకే చూడండి ఒకసారి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. తర్వాత చూడండి ఒకసారి, ఓకే అక్కడున్న కట్టడలు అనే మాటకి హీబ్రూలో హోక్, CHOK, హోక్ అంటాం. ఓకే హోక్ అంటే కట్టడాలు, లేకపోతే దాన్ని జడ్జ్మెంట్స్ లేకపోతే ఆర్డినెన్సెస్ అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, లేకపోతే విధులు, కట్టడలు అనే మాట చూస్తాం. ఓకే ఆ యొక్క హోక్ అనే పదం నుంచే హోక్మా లేకపోతే జ్ఞానము, హోక్మా అంటే జ్ఞానము అని అర్థం. అనగా ఓకే కట్టడలు అనుసరించడమే జ్ఞానం అట. ఈ వచనం నుంచే ఆ రెండు పదాలు వస్తాయి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఓకే దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండి, ఆశతో ఆపేక్షిస్తూ దేవుని దినం కొరకు కనిపెడుతూ ఉంటే మనం జ్ఞానం కలిగిన వాళ్ళలాగా ఇతరులకు కనపడి వాళ్ళు మన జ్ఞానం అనుసరించడానికి వస్తారట. ఓకే సాక్షులుగా ఉండుట అనే ఆ యొక్క ఓకే ఈ సేమ్ ఇదే మాట దీన్ని మనము రెండు పక్కన పెట్టి చూస్తే మనకు కనపడుతుంది. దేవుడు ఇశ్రాయేలుకి ఆ యొక్క కట్టడలను ఇచ్చి, మీరు ఇవి అనుసరిస్తూ ఉంటే జ్ఞానం కలిగిన జనాంగం వీళ్ళు అనేలాగా మీరు జీవిస్తారు. ఆ తర్వాత 8వ వచనంలో ఇంకో మాట రాస్తుంది, ఇలాంటి జ్ఞానం కలిగిన కట్టడలు ఇంకా ఏ దేశానికన్నా ఏ జనాంగానికన్నా ఉన్నాయా అని దేవుడు క్వశ్చన్ చేస్తాడు. మోషే అడుగుతాడు. చూడండి ఒకసారి, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఇలాంటి జనం ఇంకెవరైనా ఉన్నారా? ఓకే దేవుడు యాకోబునకు వాక్యమును తెలియజేసిను, అలాంటి ఓకే ఇలాగూ ఏ జనమునకు చేయలేదని చెప్పి పాట పాడతాం మనం. ఓకే దేవునికి స్తోత్రం గానం చేయటంలో ఓకే దేవుడు యాకోబునకు వాక్యం తెలియజేశాడు, ఇలాగ ఏ జనానికి చేయలేదు అనే మాట. అంటే ఆ యొక్క జ్ఞానయుక్తమైన కట్టడలు, ఆజ్ఞలు అనుసరించే దేశంగా ఓకే వారు సాక్ష్యం. ఓకే అదే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు సాక్షులై ఉంటారు. ఓకే వాక్యమును అనుభవించి అనుసరిస్తూ సాక్షులై ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద దేవుని వాక్యం అనుసరిస్తూ సాక్షులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. తర్వాత చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి, మీరు అనుసరించే సత్క్రియలను మనుషులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఓకే మీ వెలుగు ఏంటిది అంటే మీరు అనుసరించే క్రియలు. ఓకే సో మనము పాపపు అడుగులు, పాపపు క్రియలు చేస్తుంటే చీకటి క్రియలు అంటాం. ఓకే దేవుని కట్టడలు అనుసరిస్తుంటే దాన్ని వెలుగు క్రియలు అంటాం. ఓకే లెట్ యువర్ లైట్ షైన్. ఓకే నీ యొక్క వెలుగు ప్రకాశింపనీయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఓకే ఏంటి ఆ వెలుగు? మన క్రియలు. ఓకే క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో తయారైనటువంటి ఆ యొక్క క్రియలే బయట క్రియారూపం దాలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం, యాక్ట్స్ 15:9. వారి హృదయములను విశ్వాసం వలన
పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదం లేకుండా చేస్తాడు. ఓకే, యూదులైన క్రైస్తవ అనగా మెస్సయానిక్ బిలీవర్స్ అనగా జూయిష్ అనగా యూదులై ఉండి యేసు నమ్ముకున్నటువంటి ఆ యొక్క సంఘ నాయకులు అన్యులైన వాళ్ళు ఎవరైతే యేసు నమ్ముకున్నారో వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, అన్యులకి యూదులకి ఉన్న గ్యాప్ని చూపిస్తూ అంటాడు, ఓకే, వారి హృదయాలు కూడా పవిత్రమైపోయాయి. ఓకే, చదవండి ఒకసారి, వారి హృదయాలు కూడా, అన్యుల యొక్క హృదయాలు కూడా పవిత్రమైపోయాయి. ఎలాగట చదవండి ఒకసారి, 9వ వచనం. వారి హృదయములను విశ్వాసం వలన దేవుడు పవిత్రపరిచాడు. ఓకే, చూడండి ఒకసారి, విశ్వాసం అన్నాడు. ఒకసారి విశ్వాసం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, నంబర్ 1 మొట్టమొదటిది అవర్ ఇంటెన్షన్స్, రెండోది గాడ్స్ హెల్ప్. ఈ రెండిటి వలన నెక్స్ట్ ద సర్కంసిషన్ ఆఫ్ హార్ట్. హృదయానికి శుద్ధి కలగాలంటే ముందు హృదయము సర్కంసైజ్ అవ్వాలి, అనగా హృదయ సున్నతి జరగాలి. హృదయ సున్నతి తర్వాత ఓకే, నెక్స్ట్ అదే హృదయంలో దేవుని యొక్క వాక్యం యొక్క కట్టడల యొక్క రాయబడ్డం, ఆత్మ నింపుదలని రాయబడ్డం మనం చూస్తాం. రాయబడిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తామంటే ఆ కట్టడలను అనుసరించి నడిచే జీవితమే ఓకే వెలుగు సంబంధమైన జీవితము, అలాగే ఎదురు చూస్తూ జీవించాలని చూస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ యొక్క ఓకే విశ్వాసం వలన హృదయాలు శుద్ధి అవుతున్నాయి. ఓకే, విశ్వాసం వలన హృదయాలు శుద్ధి చేయబడుతున్నాయి. ఎలా? విశ్వాసం వలన. ఓకే, విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మడం అంటే ఓకే, నీ నమ్మకము ఇట్ షుడ్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఆఫ్ యువర్ నీడ్. నీకు సంబంధించిన ఏదో అవసరాన్ని బట్టి దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని నమ్మకం గురించి బైబిల్ చెప్పట్లేదు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే, ఎలాగా దేవుని నమ్మడం అంటే దేవుడు నిశ్చయముగా ఓకే చూడండి ఒకసారి, దేవుని నమ్మడం అంటే డెఫినేషన్, దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటి? ఓకే, దేవా నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నేను నిన్ను నమ్ముతున్నా. ఇది విశ్వాసం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఏది అబ్రహాం విశ్వాసం అంటే? చూడండి ఒకసారి, అబ్రహాంకి దేవుడు ఆజ్ఞాపించాడు నీ కుమారుని అర్పించు అని ఆజ్ఞాపించినప్పుడు లోపలైతే నమ్మాడు, దేవుడు గొర్రెపిల్లను చూసుకుంటాడని లోపల విశ్వసించాడు. కానీ ఒరిజినల్గా ఆయన నడిపించిన విశ్వాసం ఏంటంటే ఆయన ఆజ్ఞకి విధేయుడు అవ్వాలి. బయటేమో కత్తి పట్టుకొని కుమారుణ్ణి బంధించి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టడం ఏదైతుందో అది క్రియ. విశ్వాసం ఏమో దేవుడే కొండ మీద చూసుకుంటాడు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకొని ఓకే ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి దూకు అని దేవుడు మీకు చెప్పాడు అనుకోండి. ఓకే, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు మూర్ఖమైనవి, దేవుని యొక్క ఆజ్ఞలు అపవిత్రమైనవి కాదు. దేవుని ఆజ్ఞలు పవిత్రమైనవి, దేవుని ఆజ్ఞలు గొప్పవి, దేవుని ఆజ్ఞలు ఉత్తమమైనవి, దేవుని ఆజ్ఞలు ఆ యొక్క పరిశుద్ధమైనవి అనే మాటలు మనం చూస్తాం. ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలు అనుసరించాలి అన్న విశ్వాసం ఏదైతుందో ఆ విశ్వాసం పరిశుద్ధమైన ఆజ్ఞలు అనుసరించాలి నేను. ఓకే, అబ్రహాము దేవుని నమ్మాను. ఎందుకు నమ్మాడు? ఎలా నమ్మాడంటే ఓకే, ఆయన ఏదో ఈ దేవుడు నాకు ఇస్తాడు అన్నదాన్ని నమ్మలేదు. నువ్వు ఏం చెప్తే అది చేస్తా, ఆ చేయడం కోసం నమ్మాడు ఆయన. అర్థమవుతుంది కదా. నువ్వు ఏం చెప్తే ఓకే, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఓకే, రా అంటే వచ్చాడు, వెళ్ళంటే వెళ్ళాడు. ఓకే, ఆయన జీవితంలో స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెసివ్గా ఆయన విశ్వాసం ఎదుగుతూ ఉంది. ఓకే, ఫైనల్గా ఓకే ఆ యొక్క కుమారుని అర్పించడానికి కత్తెత్తినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇందును బట్టి నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడువాడు, దేవునికి లోబడు. ఓకే, మనం విశ్వసిస్తున్నాం అంటున్నాము, దేవుడు ఏమి ఇస్తలేడని చెప్పి మాట్లాడుతున్నాం. దేవుడు ఇచ్చేదానికోసం విశ్వసించడం కాదు, కానీ దేవుడు ఏం చెప్పినా ఓకే నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానని విశ్వాసం. ఆయన ఏం చెప్తే అది చేస్తాను అనే ఆ యొక్క హృదయ సున్నతి కలిగిన, దేవుని మాటకి లోబడే ఆ యొక్క సున్నతి కలిగిన హృదయంతో ఓకే విశ్వసించడం ఏదైతే ఉందో ఆ విశ్వాసం మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది. అర్థమైంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్. దేవుని వాక్యం మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది, దేవుని ఆజ్ఞలు మన హృదయాన్ని పవిత్రపరుస్తున్నాయి. దేవుడు మన హృదయానికి సున్నతి చేసి పవిత్రపరుస్తున్నాడు. ఆయన వాక్యం నందలి విశ్వాసం మన హృదయాలకు సంబంధించినటువంటి ప్యూరిటీ ఇస్తుంది. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ద ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ ఈజ్ లవ్ దట్ ఇష్యూస్ ఫ్రమ్ అ ప్యూర్ హార్ట్ అండ్ అ గుడ్ కాన్షియన్స్ అండ్ సిన్సియర్. ఓకే, చదవండి ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనం.
ఉపదేశ సారం ఏదనగా, ఓకే, మేము చెప్పిన ఉపదేశ సారం ఏంటిదంటే పవిత్ర హృదయం నుండి ప్యూర్ హార్ట్ నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఓకే, విశ్వాసం నుండి బయటకు వచ్చే ప్రేమ. ఓకే, చూడండి ఒకసారి. పవిత్ర హృదయం నుండి బయటకు వచ్చే ప్రేమ, రెండవది మంచి మనస్సాక్షి నుంచి వచ్చే, తర్వాత ఆ యొక్క విశ్వాసం నుండి వచ్చేటటువంటి ప్రేమ, సిన్సియర్ ఫెయిత్. ఓకే, సో ప్రేమ, ఓకే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించడం. ఆ ప్రేమ ఎలా రావాలి? విశ్వాసంలో నుంచి, పవిత్రమైన ప్యూర్ హార్ట్లో నుంచి బయటికి రావాలి. ఇది ఉపదేశ సారం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ అబౌట్ ప్యూర్ హార్ట్. ఓకే, హార్ట్ గురించి మాట్లాడుకున్నాం. హార్ట్ ఈజ్ అ సెంట్రల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ యొక్క సెంట్రాలిటీ అంతా ఈ హార్ట్ చేతిలోనే ఉంది. ఈ హార్ట్ కంట్రోల్ని బట్టే నీ లైఫ్ ఆధారపడి ఉంది. ఆ యొక్క హార్ట్ సిక్ అండ్ వీక్ అండ్ డిసిట్ఫుల్ హార్ట్ అని మాట్లాడుకున్నాం. పాప సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడే ప్రొడ్యూస్ చేయబడుతున్నాయని మాట్లాడుకున్నాం. తర్వాత ఆ యొక్క హార్ట్కి సర్కంసైజ్ చేసి అది ప్యూరిఫై చేయబడడానికి సంబంధించిన వాక్యము, ఆజ్ఞలు అక్కడ వ్రాయబడ్డం, దేవుని ఆత్మ నింపుదలని అక్కడ చూడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఫైనల్గా ఆ యొక్క విశ్వాస క్రియల ద్వారానే, విశ్వాసం ద్వారా మన హృదయం శుద్ధిపరచబడుతుంది అని మాట్లాడుకున్నాం. సో ఫైనలీ, వాట్ ఈజ్ ద బ్లెస్సెడ్నెస్? వాట్ ఈజ్ ద బ్లెస్సెడ్నెస్? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దావీదు అంటాడు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నప్పుడంతా నేను నా ఎదురుగా పెట్టుకొని ఉన్నానంటాడు. అంటే దేవుణ్ణి ఎదురుగా పెట్టుకున్నాడు అంటే ఆయన ఎలా చూడగలుగుతున్నాడు? దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే ఫేస్ టు ఫేస్. అనగా దేవుని చూడడం అంటే దేవుని యొక్క ఆకారాన్ని చూస్తామని కాదు. దేవుని చూడడం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చూడడం అంటే ఓకే, నువ్వు అనుసరించే ప్రతి కట్టడలో, ప్రతి ఆజ్ఞలో ఎస్, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుసరిస్తూ జీవించడం. అర్థమవుతుంది నేను మాట్లాడేది? దేవుడు అందరికీ దగ్గర ఉన్నాడు, కానీ ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉన్నారో వారు దేవుని యొక్క నడిపింపుని, దేవుని స్వయంగా చూస్తారు. అనగా వాళ్ళు అనుసరించేటప్పుడే దేవుడిని పక్కనే ఉన్నట్టుగా ఆయన సన్నిధిని అనుభవిస్తారు. నెక్స్ట్ చూడండి ఒకసారి. 73వ కీర్తన 1వ వచనంలో ఇలా రాస్తుంది హృదయశుద్ధి గల వారి గురించి. 73వ కీర్తన 1వ వచనంలో, దేవుడు చాలా మంచివాడు. ఓకే, గాడ్ ఈజ్ గుడ్ అంటాం మనం. చూడండి ఒకసారి. 73వ కీర్తన 1వ వచనంలో, ట్రూలీ నిశ్చయముగా ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు దయాళుడు, గుడ్, మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు దయాళుడు. ఓకే, ఎవరికి దయాళుడు దేవుడు అంటే ఎవరైతే హృదయం శుద్ధి చేయబడిందో వాళ్ళు దేవుని యొక్క దయాళుత్వాన్ని అనుభవిస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దయాళుత్వాన్ని మనం తర్వాత సెకండరీ, కానీ ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే నువ్వు అనుసరించే ప్రతి ఆజ్ఞయందు ఓకే, ఐ హ్యావ్ టు డూ దిస్ నాట్ బికాస్ ఆఫ్ మై విల్లింగ్నెస్, బికాస్ ఆఫ్ హిస్ కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞ కాబట్టి నేను చేస్తాను, ఆయన ఆజ్ఞ ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. ఈ ఆజ్ఞల గురించి నిత్యము ధ్యానం చేస్తూ ఉంటాడు దావీదు. నిత్యము వాటి గురించి మీరు ఎప్పుడు ఓకే, దేవా శ్రమనుంది ఉండుట నాకు మేలాయను, నీ కట్టడలు నేర్చుకున్నట్లు, నీ యొక్క కట్టడలు నేర్చుకున్నట్లు నాకు శ్రమనుంది ఉంట నాకు మేలైంది అంటాడు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని కాదు, కానీ నేను ఇప్పుడు కట్టడలు అనుసరిస్తున్నానా లేదా. ఓకే, ప్యూర్ హార్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క సన్నిధిని వ్యక్తిగతంగా చూస్తూ అనుభవిస్తూ బ్రతుకుతారు. లైవ్ ప్రజెన్స్లో ఆయనతో ఉంటూ ఆయన కట్టడలు అనుసరిస్తారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆయన మంచితనాన్ని అనుభవిస్తారు, ఆయన దయాళుత్వాన్ని అనుభవిస్తారు. గాడ్ ఈజ్ గుడ్. ఓకే, ట్రూలీ గాడ్ ఈజ్ థవ్. హీబ్రూ భాషలో థవ్ అంటే గుడ్. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. ఇశ్రాయేలుకి ఈవెన్ టు ద ప్యూర్ బరయి లెవెవ్, ప్యూర్ హార్ట్. ఓకే, ఇశ్రాయేలుడైనా కాకపోయినా సరే
ఎవరైతే శుద్ధ హృదయులై ఉన్నారో, అనగా హృదయంలో సున్నతి చేసుకొని దేవుని కట్టలు అనుసరించిన తమ్మును తాము తగ్గించుకొని లోబడున్నారో వారికి ఆయన దయాళుడు అంటున్నాడు. మళ్ళొకసారి, నిశ్చయముగా ఇశ్రాయేలు ఎడల, ఈవెన్ శుద్ధ హృదయుల ఎడల, వాళ్ళు ఇశ్రాయేల్ అవని అవ్వకపోని శుద్ధ హృదయుల ఎడల గాడ్ ఈజ్ గుడ్, దయాళుడై ఉన్నాడు. 24వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథము, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడం మానేసి, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, ప్యూర్ హార్ట్ కలిగి ఉంటారో వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. ఓకే, హీస్ రియల్లీ బ్లెస్డ్. ఓకే, ఎలా బ్లెస్ అవుతుందో తెలుసా? వాడు మంచి దినములు చూస్తాడు. ఓకే, గుడ్ డేస్ అంటాడు. ఓకే, ఇది మనం 34వ కీర్తనలో చూస్తాం. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు, ఓకే, మేలును అనుభవిస్తూ అనేక దినములు బ్రతకగోరు వాడేవాడని ఉన్నాడా? అంటే లైఫ్ కలిగి ఉండి ప్రతి దినంని అనేక దినాలు బ్రతకాలనుకునే వాడు ఎవడని ఉన్నాడా? వాడు ఏం చేయాలట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. ఓకే, ఇవన్నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయి. అనగా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అనగా ఆ యొక్క హృదయ శుద్ధి, హృదయం యొక్క సున్నతి కలిగిన తర్వాత ఓకే, మంచి శుద్ధి అయిన మాటలు బయటకు వస్తాయి. వాళ్ళు మేలును అనుభవిస్తూ మంచి దినాలను అనుభవిస్తారు. అంతేకాదు దేవుని ఆశీర్వాదం అందుతారు. ఓకే, ద బ్లెస్డ్నెస్. ఓకే, యెహోవా దీవెన, యెహోవా ఆశీర్వాదం అనుభవిస్తాం. ఇంకో వచనం చదుదాం ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఓకే, ఇక్కడ సింగిల్నెస్ అనగా చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీ పత్రిక, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు. ఓకే, మీరు మనుషుల్ని సంతోషపెట్టడం కోసం కాదు, కంటికి కనబడవాలని, ఓకే, కంటికి కనపడడం కోసం కాదు, ప్రభువునకు భయపడుచు, ఓకే, దేవునికి భయపడుచు. హృదయ శుద్ధి అనగా హృదయములను పరిశోధించు, దేవునికి భయపడుచు, శుద్ధ అంతఃకరణ గలవారై. ఓకే, ఇక్కడ శుద్ధ అంతఃకరణ గలవారై అని మనకు ఉంది కదా. ఇంగ్లీష్లో ఏమో చూడండి ఒకసారి. ప్యూర్ హార్ట్ అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. 3:22 వచనం. మనుషులను సంతోషపెట్టాలని కాదు, ఓకే, పైకి కనపడడం కోసం కాదు, కంటి చూపు కోసం కాదు. తర్వాత శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఓకే, ఇంగ్లీష్ చూడు ఒకసారి. సర్వెంట్స్, obey in all things your masters according to the flesh, not with eye service as men pleasers, but in singleness of heart, fearing God. Singleness of heart. ఓకే, అంటే శుద్ధ అంతఃకరణ. ఓకే, దీని తెలుగులో శుద్ధ అంతఃకరణ అనే మాట చూస్తాం. అంటే లిటరల్గా అది ప్యూర్ హార్ట్కి ఇంకొక పదం. అది ప్యూర్ హార్ట్కి ఇంకో పదం. సింగిల్నెస్ అంటే ఇటు అటు ఆలోచిస్తూ కొంతసేపు ఇది కాకుండా హృదయ శుద్ధి గలవారై అని అర్థం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారట అంటే ఓకే, వీళ్ళు ప్రభు వలన ప్రతిఫలాన్ని పొందుతారు. ఓకే, దీవెనలు మాట్లాడుకుంటున్నాం. నెంబర్ 1, దేవుని దయాళుత్వాన్ని, దేవుని మంచితనాన్ని అనుభవిస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, మంచి దినాలు చూస్తాం. తర్వాత దేవుని యొక్క ఆయన తోడును. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, అదే 34వ కీర్తనలో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఆ యొక్క ఏంజలిక్ ప్రొటెక్షన్ చూస్తాం. ఆ తర్వాత కొలస్సీ పత్రికలో మనం చూస్తే దేవుని వలన ప్రతిఫలాన్ని. ఓకే, మనుషుల్ని సంతోషపెడుతున్నామా? దేవుని ఆజ్ఞలను అనుసరించి హృదయాన్ని పరిశోధించే దేవుని సంతోషపెడుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము ఇది కేవలము మన కొరకే. ఈ వాక్యము ఈ వారముకి మన దగ్గరికి వచ్చింది. ఓకే, ఎవరైతే ఈ యొక్క టీవీ ముందు కూర్చొని లేకపోతే వారి యొక్క యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే కూర్చొని ఉన్న పాటన వారి హృదయాల్ని ఎవరైతే పరీక్షించుకుంటున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అందరం ఏకీవిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటన ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరమును బట్టి స్తుతిస్తున్నాము నాయన. మీ కనికరం కలిగిన, మీ కృప కలిగిన స్వరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అపారమైన కనికరము, మీ యొక్క
కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో శుద్ధ హృదయము అన్న మాటను బట్టి మీకు వందనాలు. శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడు అని, ఇదిగో వారు యెహోవా దీవెన ఆశీర్వాదం నొందిన వారని, ఇదిగో మీ మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో సింగిల్నెస్ ఆఫ్ హార్ట్, ప్యూర్ హార్ట్ని గురించి ఇంతవరకు బోధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. హృదయ సున్నతి ఇదిగో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కలుగునట్లు ఇదిగో ఆ యొక్క ఆశ, ఇంటెన్షన్, ఇదిగో నేను దేవునికి లోబడి జీవిస్తాను, ఇక ఇంతవరకు జీవించిన జీవితము చాలు, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారుడుగా హృదయ శుద్ధి గలవాడునిగా జీవిస్తానని ఎవరెవరైతే తీర్మానం చేసుకొని ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఆ యొక్క గ్రూప్లోకి జాయిన్ అవుతున్నారో, ఆ యొక్క కాంగ్రిగేషన్లోనికి, ఆ యొక్క కంపానియన్లోకి జాయిన్ అవుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. హృదయ రహస్యంలో ఎరిగిన దేవా మీకు వందనాలు. పరీక్షించువాడా మీకు వందనాలు. తలంపులోని ఆలోచనలు తలంపు పుట్టకముందే పూర్తిగా ఎరిగి ఉన్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మీ కృప, మీ కనికరము దయచేయండి. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇదిగో నేను వారికిని వారి సంతతి వారికిని హృదయమునకు సున్నతి చేస్తానన్న మీ మాటను ఇదిగో మీ బిడ్డలకు ఇదిగో ఇటు అటు చెదరిపోకుండా ఆ యొక్క సింగిల్నెస్ ఆఫ్ హార్ట్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మనుషులను సంతోషపెట్టే హార్ట్ కాదు కానీ దేవుని ఆజ్ఞలకి లోబడుతూ దేవుణ్ణి సంతోషపెట్టే హార్ట్ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయనా, మీకే వందనాలు. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము నాయన. మీ వాక్యమునకు హృదయంలో స్థానమిస్తూ మీ మాటకి లోబడి గడగడ వణుకుచూ జీవించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ రాకడ కూర్చున్నటువంటి ఆశతో ఆసక్తితో ఎదురు చూసే జనరేషన్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఇదిగో మనస్సు పెట్టి ఇదిగో ఆశతో ఆసక్తితో ఎదురుచూటకు సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ వాక్యం ద్వారా అనేక కుటుంబాలను దర్శించమని వేడుకుంటున్నాం నాయన. ఈ మెసేజ్ ద్వారా, ఈ మీడియం ద్వారా, ఈ టీవీ, యూట్యూబ్ నాయన ఇదిగో ఛానల్ ద్వారా అనేకులను దర్శించమని వేడుకుంటున్నాం నాయన. ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేకులను తాకమని వేడుకుంటున్నాం. అనేక హృదయాల్లో మారు మనసు కలగజేయమని వేడుకుంటున్నాం. ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిజం పొందుడని ఆ యొక్క సువార్తని ప్రతి ఒక్కరూ నమ్ముటకు కృప దయచేయండి. దేవుని నమ్ముడి అని ఇక నమ్ముకొని లోబడి జీవించే ఆ హృదయ సంబంధమైన సున్నతి ప్రతి ఒక్కరికి కలుగజేయమని వేడుకుంటూ, ప్యూర్ హార్ట్ కలుగజేయమని వేడుకుంటూ, సంఘమంతటిని ప్యూర్ హార్ట్ చేత దీవించమని అడుగుతూ, ఈ వాక్యము ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింపజేయమని వేడుకుంటూ యేసు నామమున దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని స్తుతించి ఇదిగో సంఘమంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఈరోజు ఏకపించిన ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి యేసు నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఉందాము.